అన్న మనం ఫోన్ లేని వాళ్ళని పట్టించుకోవద్దే, మొత్తం ఆఫీషియల్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ ఉందా నొప్పుతున్నావా? ఫోన్ లేనప్పుడు ఎట్లుందిరా నీ మోకం? ఏంద్రా నువ్వు బాగా మాట్లాడుతున్నావు? మాట్లాడకపోతే ఎదురా నీకన్నా భయం లేకుంటే నీకన్నా కొమ్ములు ఉన్నాయా? అరే ఏంద్రా నువ్వు, ఒకప్పుడు నాకు కూడా ఫోన్ లేకపోతే మనల్ని కలవలించుకోలే. ఇప్పుడు ఏదో ఫోన్ ఉంది కాబట్టి మందులే కలుపుతున్నా. ఇప్పుడు నీకు ఫోన్ ఉందని రూపాయి పెట్టుకున్నావారా? ఎవడా ఒకరే మనకేం రా ఒత్తుకోరు ఏమనుకున్నాడు. మంచిగా ఉందేమని అన్న ఏంటంటే మొత్తం ఫోన్లోనే మొఖం పెట్టిరు. ఎదురుగా ఫోన్ లేనోడు వస్తా ముఖం ఏం చూడాలని ఫోన్ ముఖం చూస్తున్నావురా. పోడు 4 రోజుల నుంచి ఫోన్ వాడుతుండు, ఏడు ఆగుతలేడు. అవునరా బరాబరే, ఫోన్ అనుకున్న రూపాయి ఎత్తున్నా. ఏంది ఇప్పుడు? నువ్వు కూడా అట్టే తిరిగినావా? చూసుకుంటా కానీ కానీ ఇవరాక మా వాడు ఫోన్ కొనుక్కొని రూపాయి పెడుతున్నావు నాతో అన్న. నీతో అనాల్సిందే రా, నీకు మిర్ర బాగుంది. ఇప్పుడు అందరు ఒకటే పట్టి ఎక్కుతురా, కళ్ళలో ఎత్తుకుంటున్నా. మీతో నేతో చూస్తావు. ఏందిరా బాగా మాట్లాడతావు నువ్వు, ఇక్కడికి వచ్చిన మాటలు ఎక్కువ నువ్వు. ఎక్కతక్క ఎత్తే మళ్ళా మంచిగా ఉండదు బిడా. అరే రసూలుగా నువ్వు వీడికి వెళ్ళి పోరా, నువ్వు ఇంకోసారి ఏడ దొరుకుతాడు ఇగ్గి అమ్ముతా నేను. అరే పొద్దుగాల నువ్వు మా ఆడకట్టు పెనకట్టావు, ఆన్నే మలుతావు అంటే మీరు ఇప్పుడు ఫోన్ ఉన్నా నింపుతుర్రా? అరే ఉబ్బుడికి బ్రాంగ బిడా, అంగడి గుద్ది సంపదా. దానికి ఎవరికిస్తాం? ఒరిచుడు కాదు, బండ వచ్చి మీడియా తప్పడా. నువ్వు ఈ నుంచి విగో అవుని జాల్లో పెట్టి జాల్లో నింపుతా. నువ్వు ఉబ్బా కానీ ఈ నుంచి నడు. ఫోన్లు వంకోలే వస్తుండు. అవునరా మరేం చేయడదో చూపిస్తావు. చిన్న పొద్దు 6 గంటలు అవురు మీరు రూపాయి ఎత్తురు, మా చిన్న తీసుకురా దారి. పో ఎవరు తీసుకురా పో, చిన్న తీసుకొచ్చుకో, మీ తాత తీసుకొచ్చుకో. ఏం కాదు పో పో. ఈయన కూర్చున్నా పోరా, కూర్చోరా చెప్తుకొని ఈయన ఉందాం అని గంట రూపాయి బయటికి వెళ్ళి వచ్చిందే. బాగా వరి ఎత్తుండి పోరాడు. అరే మందపురం కుక్కలు పెరుగుతాయరా, ఇది అసలు రకం. అరే అసలు తప్పు మనదే, నువ్వు ఫోన్లు నేను రూపాయి చూపించినావు. పాపం ఆడేమన్నారా అచ్చికి నిల్చుండు. ఆడు రూపాయి మాటలు ఎందుకు మాట్లాడినా మరి? అటు మంచి మాట్లాడపోదామా? నువ్వు అని పాపం అంటున్నావు కానీ అని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. తిరుపతి అని అడుగు చెప్తాడు అని గుణం ఎట్లా ఉంటుందో. ఓరు వారే ఇటు అన్నట్టు అని గుణం మంచిది కాదు, రోత గుణం. కచ్చినా కాడు వాడు రాని ఉండి కథ చూద్దాం. ఈయన కూర్చుందాం, బరాబర్ కూర్చుందాం. చిన్న ఇజ్జత్ తీసిండే అన్ని ఇప్పుడు కాబట్టాలి. ఓర్రా ఆడే గప్పల తిరుపతి ఆడు, నువ్వు బుగ్గయ్య బింగిల్ చెవులు గాళ్ళు ఏమన్నారా? అలా దగ్గరకు వెళ్ళి నిల్చున్నానే, ఇట్లా వాడు అత్తే ఇట్టిరు ఫోన్ లే అని. అయితే వాళ్ళు ముగ్గురా? అంతగానం ఎంత పొద్దున ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర? నేను అంత పెద్ద మాట అన్నారా? చెప్పు, ఫోన్ చేయనా జైత్యాలకు 40 మంది వచ్చి కుచ్చి పిక్తారు వాళ్ళను. అలా కూడా నాకు కూర్చోలానే ఉంది. మరి ఏం చేద్దాం చెప్పు? ముళ్ళుతో తీయాలి. మనం ఇప్పుడు పెద్ద ఫోన్ కొని ఇవ్వేయాలి వాళ్ళకు. వాళ్ళ దగ్గర అంత పెద్ద ఫోన్లు ఏమున్నాయిరా? ఇప్పుడు ఫోన్ చేయనా పెద్ద ఫోన్ పట్టుకురావడానికి? ఫోన్ చేయి. వాళ్ళు 10-20 వేల ఫోన్లు పట్టుకొని ఉప్పుతుర్రు. 1,00,000 2 లక్షలు ఓడి ఐఫోన్ దించుడే కూర్చోసుకోవాలి మన ఫోన్లను చూసి. నువ్వు ఆగు, మా సోపత్యానికి ఫోన్ చేసి తెమ్మంట. ఇంకా మందిని రప్పి అన్న కుచ్చిపిద్దాం వాళ్ళను. కూర్చిపుచ్చడానికే మనోళ్ళకి ఇట్లా ఉత్తరాలు భయపడతారు. మనకు ఫోన్లు కావాలి అంతేగా. చేస్తున్నావు లోడ్ రావాలి. సరే. హలో ఏడున్నావురా? తొందరని ఐఫోన్లు పట్టుకొని రా. 1,00,000 2 లక్షలు అని నేను వచ్చినాక ఇస్తాం కానీ నువ్వు తొందర ఐఫోన్లు పట్టుకొని రా. 2 పట్టుకొని రా. లోడ్ బాగాలేమో అని. సరే సరే. వాడు పట్టుకొని వస్తున్నట, 3 లక్షల ఫోన్ పట్టుకొని వస్తున్నట. కొడుకులు ఫోన్లు చూసి రక్తం కక్కోవాలి. అరే మా వాళ్ళు అత్తురు కావచ్చు, ఇక్కడ ఆగుతారు పా. తీసుకొద్దాం పా, ఉచ్చ కోసుకోవాలి పురాన్లు. తెచ్చినాం. అరే జేబులలో కనిపిస్తలేవా? ఇంత దొడ్డున్నాయాగో. చిన్న కొడుకులు ఫోన్ చూసి కింద వారి బొర్రాలే. హలో, మా దోస్తు గారు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఫోన్ అవసరం ఉంది కావచ్చు అని మేము వచ్చినాం.
లక్షలు పెట్టి ఉన్నది మీకు ఇస్తుంది కదా బ్రో ఫ్రీగా. ఎవరో పండాలంటున్నాడు, బురద అంటున్నాడు, ఏం సంగతి బ్రో? మేము ఇస్తా అంటున్నా, పైసలు ఇస్తా అంటున్నాగా. ఏ అరే నువ్వు ఆగురా చిచ్చా. ఫోన్లు ఇర్రి ఇప్పుడు 2,50,000 ఇచ్చిన అట్లా పట్టుకోర్రి. మేము ఒక రూపాయి చూపించేది ఉంది, అంతే, ఏం లేదు. బ్రో మన ఫ్రెండ్షిప్ లెక్కల పైసలు అవసరం లేదు, ఫోన్లు తీసుకొని నువ్వు చూపెట్టుకొని రా. బ్రో మేము ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తాం బ్రో. మచ్చా మనోని సైకిల్ వేరే ఉన్నాయా బ్రో? మనం చిల్లు ఉంటాం బ్రో. ఏం చేద్దామంటావు మరి? అరే నువ్వు ఉబ్బే కాడు ఉబ్బుతేంద్రా, అన్నిట్లో ఉబ్బుతావు. ఈయన ఉబ్బుతున్నావు అనే తిట్లు పడ్డావు బ్రో. కానీ చిన్ననా చిచ్చా ఇంకోటి కూడా ఇచ్చాయి. చిచ్చా 15 నిమిషాలు ఆగురి, మనం కలిసి వస్తాం. మీరు అడ్డ కాడు ఉండిపోరు ఎన్నాడు. బ్రో ఒక్కొక్క దుబ్బ తినిపించేస్తాం పోరు. ఏమైనా గంట ఈ ఉప్పుడు గడవ ఆ ఉప్పుడుగా తీసుకొస్తా అన్నారు, ఎవ్వలేరు దిక్కు అన్నారు కూడా ఇన్నారు కూడా వాడే ఎవరు కానీ పొత్తు పోను. పెద్ద ఫోన్ పట్టుక తుర్రే. అరే అంత పెద్ద ఫోన్ ఎక్కడ వీళ్ళకు? ఏవో గుసగుసలు పెడుతుర్రు, ఫోన్లు చూసినాక మాటలు వస్తలేవా? అన్న మాటలు కాదు, ఒక్కొక్క గుండి ఎంటుకపోయింది. ఎవరా బుగ్గా ఇద్దరకే అంటివి ఇప్పుడు చెప్పు. ఎవరి దగ్గర అడుకొచ్చినవి ఇక్కడ చూపుతున్నావు? ఏమన్నా మాటలే చిన్న నేను ఎవరక గిడ నుకేసిండే. ఇప్పుడు నువ్వుకై వన్ బుడ్డ ఫోన్లు పట్టుకొని బాగా అంటుర్రు. ఇది చూడు ఒక్కొక్క ఫోను. నేను తలుచుకుంటే ఐఫోన్ లోడ్ దించుతా. నువ్వు తీస్తావురా, నువ్వు తలుచుకుంటే తీస్తావు. చూసినావారా సురేష్గా అని ముంగట ఎత్తులు కొడుతీవి. ఐఫోన్ తెచ్చినాక నీ నల్ల ముఖం అయిందా చూసినా? అరే మన మానం ఇజ్జత్ పురాగమేంద్రా, మొత్తం అయింది. అయిపోయిన వంక రావాలి, మొత్తం అంత హైలైట్ చూపించాలి. నువ్వు రింగ్ రోడ్ కల పురాగామిన నీకు ఇసొంటి ఐఫోన్లు దొరకచ్చు. 10,000 ఫోన్లు పట్టుకొని ఉబ్బుతుర్రు. 3 లక్షల ఫోన్లు చూడు. సాల్తీ అట్లా ఉబ్బుతున్నాడు. కొంకస్తావరా, కొంక చూపిస్తాం. ఇది సాదా కదా మాకు, బరాబరి చూపిస్తావురా పారా. ఓడి పేరు పప్పు. నువ్వా ఎగుర్రా ఎగురు, నీ బల్బు పంపుతా పక్క. కొంక చూపిస్తారా నేను? చిన్న ఆ లోడు వేరే ముఖాలే నా మొంప. ఏ కట్న ఓడతారు పారా. ఓడి పేరు పొంగదు, అందుకే ఫోన్ ఐఫోన్ మొత్తం అరే మా ఇజ్జత్ మానం పురాణమైందిరా. ఐఫోన్ ఎడ దొరుకుతున్నా చెప్పు, ఐఫోన్ వంక రావాలి అంతే. అర్ధ గంటలుగా అర్ధ గంట చెప్తే మీ 60 నిమిషాలు కూడా కాదు ఐఫోన్ దిగట్టున్నా. అన్నా అర్ధ గంట కంటే 60 నిమిషాలు ఎక్కువనే. ఎక్కువనారా అయితే అయితే కానీ కానీ మాకు ఐఫోన్ కావాలి జల్లి. ఎడ దొరికి చెప్పు జల్లి పోదాం. 15 నిమిషాలు ఐఫోన్ పట్టుకు రావాలి, అంగడంగానే వేయాలి. వాడు భలే పట్టుకొచ్చిండ్రా, 2 ఐఫోన్ పట్టుకొచ్చిన సింగడు ఉన్నాడు. ఏం చేద్దామంటావు మరి? కొడుకు ఆయన చెప్తున్నాయి సిప్పలు తేవాలా. ఐఫోన్ తేవాలి ఇప్పుడు. మొత్తం రింగ్ రోడ్ కాడ గుంట అమ్ముతేంది, నా ఇంటికాడ వెనుక బాత్రూంలో జాగా అమ్ముతేంది. కుక్క ఎందుకు అవుతున్నావే? అది గొంకొచ్చినాయి కాదు, కళాగర అడకచ్చిర్రు. అడకచ్చిన పోన్నారా? అరే నేను చెప్పారా ఇజ్జత్ మనం పోద్ది పురాగా పుగ్గారా. నిజంగా అక్కచ్చినారా? నిజంగానే అక్కచ్చిర్రు. వాళ్ళు కళ దగ్గర నేను గడ్డి గుంజుతున్నప్పుడే అలా అడగంగా నేను చూసిన. అడుకున్న పోనేనా? అడిగి వాళ్ళని అడిగిర్రు, పైసలు ఇస్తా అంటే వాళ్ళు తీసుకోలేదు. దోస్తు అని అమ్మిర్రు, తీసుకొని మాకు వేసి కుక్కని చేసిర్రా మమ్మల్ని ఐఫోన్ కోసం. మొత్తం ఆడికి బొర్రిచ్చిర్రు. వాళ్ళకన్నా చెప్పారా తిరుపతి అని మానం పురాగా వద్దు రే. 2 లక్షలు అన్నారు ఇంకా. రసూలుగా అయితే ఐఫోన్
అన్న ఆవురా, ఏంద్రా నాకు ఫోన్ కావాలి, 1 లక్ష రూపాయలు. ఎందుకు లక్ష అన్న కట్టం చెప్తున్నావా? షర్ట్ గిట్ట కాస్తున్నాయా? లక్షలు అనగానే అయిపోయా. అరే ఫోన్ ఉంటే ఆడుతురా నీకు లేవా? మొన్న అట్లా పైసలు తేపో 1 లక్ష రూపాయలు. ఇదంతా 10,000 వస్తాయి. ఉన్న ఫోన్తో నడిపించుకో. ఈ ఫోన్ ఏమవుతుంది నాకు ఇసి పడతాను చెప్తాను మనకు. ఏమన్నా బిజినెస్ చేస్తున్నావా? పెద్ద ఫోన్ కొనడానికి అదే బిజినెస్ ఇంకా ఉన్నా మాకు ఉండదా? అవు ఎక్కువ మాటలకు రా తేపో. అవేంటి అవ్వలేదు వాళ్ళ ఇంటికేది. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు నాకు పిచ్చి పిచ్చి చేయకు బీమారే. నాకు ముందే నాకు బీపీ లేపకు. లక్ష అనకురా, పెయ్యి అంతా మండుతుంది. అంగవాడు కట్టేట సాత కాదు కానీ. నువ్వు నాకు ఇచ్చేదేందిరా? నాకు ఇట్లా హక్కు లేదా? నాకు సంగ హక్కు ఉంది, నేను బరాబర్ తీసుకుంటా. పో నువ్వు అడగనే పోతే పో ఇంటర్వ్యూ. నువ్వు బీరువా పైసలు మొత్తం తీసుకొని మీకు పో. ఏంద్ర మళ్ళీ మాట్లాడుతుందో బీరువాడ పైసలు అంటారు. అవ్వ చూడే, ఉన్న ఫోన్ ఇడిచిపెట్టి మళ్ళీ 1 లక్ష రూపాయల వల్ల మళ్ళీ ఫోన్ కొంటా అంటును. నీకు ఫోన్లో మోసేనారా? అవ్వా ఇడు అంటాడు, నువ్వైతే ఎవరి ఇంటికెళ్ళి నీ ఎత్తుకపోతా పైసలు, నేను ఎత్తుకపోనా పైసలు బీరువులకి వెళ్ళి అన్న అంటుడు. ఎత్తుకపోడా ఇక కట్టం చేసి పెట్టింది ఆడేనా? మొన్న కొన్నాం బండకు బండ 15,000 పెట్టి మళ్ళా ఫోన్ అన్న వాటి 1 లక్ష రూపాయలు పెద్ద ఫోన్ కొంటా అంటుడు. కొంటాడు కొనడా ఇక? ఏమయ్యారా ఫోన్ కొంటాడా లేదా? నిన్న మాతో ఉబ్బయ్యారా? ఓ ఏమంటాడు? అరే నువ్వు పెద్దగానే అవుతుంది కారా, మనం పోయి అగ్గేద్దాం పో. నేను ఐఫోన్ కొంటాను సలహా అయిపోయినా ఎందుకురా మీకు? అరే మీరు ఆగుర్రా, ఇంకొద్ది సెట్ చేసుకుంటాం మా ఇంట్లో. ఎందుకు రెచ్చగొడతారా? అవురా, నువ్వు బయట వాళ్ళతో నిత్యం వచ్చినట్టు నరికినావు, వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతుర్రు. మీరు రెచ్చగొట్టేది ఏముంది రాందా? అవా గవాన్ని కాదే, నాకు పైసలు ఇస్తావే. ఇప్పుడు నీ ఫోన్ కొనుక్కోవాలి. అరే మళ్ళీ ఫోన్ అంటే తలకాయ గిట్ట ఖరాబ్ అయిందా? ఏమో మేము ఇచ్చిన ఇవ్వకుండా ఇప్పుడు నువ్వు కొనేటట్టే ఉన్నావుగా. ఏ అమ్మా ఇలా ఫోన్ ఎట్లయినా వేసి కొనాలి, లేదంటే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ ఎందుకు పోతారా? ఇజ్జతి అన్నా నేను రసలు గారు సొడుతుకు ఐఫోన్లు దించిండే 3 లక్షలట. ఎట్లున్నాయో బండకు గింత దొడ్డు, మా పానాలు వెళ్ళిపోయినాయి. భీమా 3 కెమెరాలు ఉన్నాయిరా ఫోన్కు. అసలు ఫోన్ చూస్తే నీ అవ్వ ఎందుకురా బతుకు లేకపోతే అనిపిస్తుంది. అరే నువ్వేమన్నారా? చరిత్రలోకి పోయి పానం తీసుకుంటావురా? అంత నీ ఇష్టమేనా మరి? ఫోన్ అండు. నీ ఇష్టం అవుతుంది, నీ రాజ్యం అవుతుంది. నీ ఇష్టం వచ్చిన పని చేయి. ఇక నువ్వు పో అని ఇట్ట వచ్చిన పని చేసుకో. ఇష్టం వచ్చిన పని చేసుకొని తీరా. మనం చెప్తాడు ఏడాడు తిరిగి వస్తావు తిరిగి అంత నీ ఇష్టం వచ్చినట్టేనా? హలో అత్త మాట్లాడ, ఫోన్ పట్టుకొని 1 లక్ష రూపాయలు ఫోన్ కావాలి. నౌకరు చేయబట్టే, బిజినెస్ చేయబట్టే. నెలకు 20,000 నౌకరు కాడా? ఫోన్ లేని తెలుతుందా? మిమ్మల్ని అడగలేదు, నాకు అక్కలేదు ఇంట్లో. పోయి తీసుకొని పోతా. ఏతారా మీరు? ఎందుకు అడిగినాక మమ్మల్ని నోరు తెరిపించి? ఏ ఆగావా, ఎక్కడెక్కడ తిరిగి పెట్టేస్తారు చూద్దాం. ఆవు చెప్పు తినవాడు మొదలు అడగద్దు. మరి అని ఇష్టం వచ్చినట్టు ఆడు ఉన్నది ఏం చూడగొట్టదు. ఇక రారా మరి ఏతారు తీసుకొని పోరు. ఏతారు పోర్రి, మీరు ఎక్కడ తిరిగి వస్తారు? ఇంటికి రారా పోర్రి. మళ్ళీ రావారు ఇంట్లోకి. ఏతో వేసుకోబోరే నీ బరాబర్ వంకొత్త ఐఫోన్. ఏ మూలకైనా వంకొచ్చిన మలయాళం చేసారు అంత కూడా చూడుకో. ఐఫోన్ దించిన ఆన్ చేసిరే. ఏ పారా పోరా పో. నీ ఫోన్ల సంగతి నీ సంగతి రేపు పొద్దున చెప్తా పో. చిన్న పోరగంట మాట పట్టుకొని నువ్వు మమ్మల్ని ఇంట్లో ఆగని చేస్తున్నావు కానీ పో. అమ్మా మీ వాడు ఒక్కడే కాదు కొంకునే ఐఫోన్, మేము కూడా కొనుక్కుంటాం చూడు కదా. ఇంకా 10 మందితో తిట్టు పడ్డా మంచిదే. అరే రసులు గాడు 3 కెమెరా వంక వచ్చిండు అని మీరు రంపాలంటే 4 కెమెరా ఫోన్ వంక రావాలి. పారా మామతలేంది బరే రసులుగా పట్టుకపోతున్నా దించుడే ఐఫోన్. ఇప్పుడు ఆ పైసలు పట్టుకోవడం ఇప్పుడు కొను లేదు పిట్టు లేదు. అన్నా నువ్వుకే మందలి ఇద్దే, మనం కొనే చూపియాలనే. 600 అయినా 100, 120 అయినా ఇలా దించే చూపియాలి. చిన్న వీళ్ళు వేలు ఉబ్బుతూరేంది? వాళ్ళు గంతే ఉబ్బుతారా, అవన్నీ గాలి మాటలే. ఆయుడు పుండిగా కారం కలుతుందిరా. ఇప్పుడు దించాలరా ఫోను, మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. ఏ అన్నా నువ్వు కోపానికి రాకాయే. అసలుగా ఐఫోన్ కాదు, ఐఫోన్ కంపెనీనే తీస్తావు. మళ్ళా నువ్వు ఐఫోన్ కాదు, ఐఫోన్ చార్జర్ కూడా కొనవు. అరే అవన్నీ నరకుడు ముచ్చట్లురా. కొనేటోళ్ళు ఉంటే గిట్లా బాత్కాలు కొడతారా? సప్పుడకి ఎప్పుడో పోయి కొనుకొచ్చి చూపిస్తారు. పోరియా అది కొనే లేపితే లేదు. అరే
నోరముర్రా నీ ముందే కిరింగాన్ని ఫోన్ కొనే ఉంచాలి. మన ఇజ్జత్ పోయింది. ఇజ్జత్ కాదు మానం. పర్రా మన ఫోన్ కొనుక్కు చిన్న మొత్తం ఆగుతురు కానీ ఆగమావుడు కాదు కొరుక్కుంటుర్రు. మనకి ఎట్లా పోతాను చూడ బొంగు పోసి వాళ్ళు అందరూ. అన్నా మనం ఇక్కడికి ఎందుకు వచ్చినావే? అరే సురేష్గా అన్నిటికి ఎందుకు తీసుకొచ్చినా నీకు ఇంకా అర్థం కాలేదా? అరే నాకు అర్థం కాలేదురా. నీకు అర్థమైనంత చెప్తే ఏమవుతుందిరా? అరే ఆ ఫోన్ వెనుక ఇట్లా దీని ఆకారం ఉండదారా, అది చూపెడితే జల్ది ఇస్తారు. నువ్వు బరాబర్ చేసుకున్నావరా నా మనసులో మాట? నువ్వు ఏమన్నావురా? బరాబర్ చేసుకుని కానీ ఇదే ఇట్లా ఉంటుంది కారా? ఇట్లా ఉంటుంది. అవునా? ఎంతనా ఇది? 50 రూపాయలే. ఒకటి చాలా ఒకటి బరా. అన్న గిసోని ఫోన్ ఆయన గుర్తుంటుంది వెనుక ఆ ఫోన్కు. అన్న ఆ ఫోన్లు ఉంటాయి యూపీఐ. ఇంకో ఇసిరి పారేస్తాం డబ్బులు. గా ఫోన్లు గీడు ఉంటాయా అనే? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? నడు అన్న గిసోండి గుర్తుంటుంది నా ఫోన్ ఉన్నాయి అనే. ఏదో ఏం మాట్లాడుతున్నాడు అడిగింది నాడు. అన్న మామిడి చెప్తిలేదే. అన్న నువ్వేంటున్నాయి ఉంటాయి దుకాణం. చెప్పుల దుకాణం ఇది. చుట్టూ మొత్తం చెప్పులు కనబడతలేవు నీకు? అన్న గిసోని గుర్తులో ఫోన్ ఉన్నాయి అనే. ఎక్కడికి వెళ్ళొచ్చినా నడు. అన్న ఈడ దొరుకుతాయి. పా తిరిగి నరి పడుతుంది. పోదాం పా ఇంటికి. ఏమైరా నీ ఫోన్ ఏదిరా? ఫోను కట్టలు పట్టుకొని పోతే ఫోన్ ఏదిరా? అవ్వా 1,00,000 రూపాయలు కొంచెం సేపు వంకొచ్చుకున్నాడు. గైరాలు 1,00,000 రూపాయల ఫోన్ ఇది. అన్న సేప్ కోసం పోలేదే. దాని వెనుక ఈ సేప్ అసలు గుర్తుంటది. ఆ గుర్తు కోసం ఇది కొన్నాం. అబ్బా మీకు మాత్రం చల్లగా ఉందా? మరి పేరు కానీ ఫోన్ అయితే తెచ్చిర్రా. ఫోన్ దొరికినాక సేపు ఎందుకు పట్టుకొస్తాం? ఆన్లైన్ రాకపో అర్ధ కిలోని కొనుక్కొని. అవురా ఆయన్ని చేపలు తిందు అంటారు. తినరా పోయినరా? ఆ పైసలు పట్టుకొని ఎందుకు వచ్చిండ్రా? ఆయన వేసిరా పో. అరే నేను చెప్పిర్రా మన మొక్కలకు అంత పెద్ద ఫోన్లు సెట్ కావా అని 15,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నా. అది పట్టుకొని సావచ్చు కారా? మీకు ఎవరు రైదా అని చెప్పినాడు. గాడిగా రసులు గాడు అడు గింత అంటున్నాడు. పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకొస్తే మాకు పానం అవుతుందా? అని డ్రామర్ పోరా. అరే మనగా అరే కూడా డ్రామర్ పో. ఆబ్జెక్ట్ గిరి దొరకరాపని మాట్లాడతా. బాగా నకరాలు చేస్తారు. నోలుకొచ్చి మీరు వారానికి మీరు వారి నడు కూడా నడు. ఏమైనా మరి తెచ్చినావా ఫోను? తెచ్చినవారా? పైసలు పట్టుకొని ఉరుకుతారు బుర్రు బుర్రున. సారా అన్నా నీ ఫోన్ మంచిగా రాయి. నా ఫోన్ వద్దు చిన్న నా స్టిల్ పెట్టి అన్నా ఫోన్ ఉంది. ఏం చేసినావురా? అరే ఆనైతే లేదురా. అరే పోడా ఏమొత్తున్నావు ఎప్పుడు రావా? నీ అవ్వ నేనే ఒత్తినే అదే అయింది. రావులే నువ్వు వస్తుంది ఏమైతుందిరా? రాత్రి బాగా వచ్చినట్టున్నావు కథం. నీ అవ్వ గట్లా నాకు భయం అవుతుంది. అనపోతే ఏందిరా నువ్వే పడితే ఫోను? నిన్నటికెళ్ళి నీ దగ్గరనే ఉండే. నేనేమనలేదు. ఈ ఫోన్ చూడు ఎట్లా వస్తుందో. ఇదిగో ఇది వస్తుంది ఏమన్నా లైట్ అన్నా? వాళ్ళు మన మీద నా మీద నమ్మకం కొద్ది ఇచ్చిర్రు 3 లక్షల ఫోను. ఇప్పుడు పెట్టుకోపో, నాకు తెలియదు. ఇగో పట్టుకోపో.
నాకు తెలియదు మీ అమ్మకి ఇస్తావా వాళ్ళకి ఇస్తావా. మరి ఇప్పుడు ఎట్లా పాపం పోరాడు తిట్టిరా అని చెప్తే నేను తెప్పిస్తే ఇప్పుడు ఖరాబ్ చేసినావు ఎట్లా చెప్పు. అరే ఏమైనా చిన్నగా నిన్న ఫోన్ తీసుకుంటూ ఇంకా ఇయ్యలేవు. ఇంకా అయిపోలేదా పని? ఏ చిచ్చా నిన్ననే ఇచ్చేది కానీ నైట్ ఇక రాత్రి అయిందని అందుకే ఇయ్యలే. అరే ఇంకేదిరా చాలా తీసుకపోతా ఇచ్చేది ఇక. అన్న ఒక్క నిమిషం చిన్న నాకు పోయిందా. అన్న ఎందుకు భయపడుతున్నావు? నేను నమ్ముతాగా. అన్న ఇట్లారే ఇంటిపోవాలి రేపటికి మా బుజ్జితో సెల్ఫీ దిగాలి. అరే ఈయనకి ఏందిరా ఇంక శకలు బాగున్నాయి. పోర్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఇవన్నీ ఏంది అన్న ఈ ఏజ్లో ఎట్లుండాలి చిల్లు ఉండాలి. చిల్లేందో కథ ఏందో కానీ మా పనులు మాకు ఇచ్చాయి బ్రో. చిచ్చా ఒకరోజు ఆగు వాడు ఫోటోలు దిగుతారట అలా మరదలుకొని కొద్దిగా ఎవరు రాదు కొద్దిగా. ఏ చెల్లి నా ఫోన్ నాకు కావాలా. అన్న ఎప్పుడైనా మీ పోరగాళ్ళ సాంగ్ చెప్పి చేస్తా. చెల్ దీనికి మిర్ర మాటలు బాగున్నాయి నా ఫోన్ నాకు ఇచ్చాయి. చాలా అయితే లేదు. అరే చాలా అయితే లేదేంద్రా స్విచ్ ఆఫ్ అయిందా? చాలా అయితే లేదు. ఏ అన్న ఛార్జింగ్ లేదే మా పిల్లతో మొత్తం చాటింగ్ చేసినా. అరే ఛార్జింగ్ లేకపోతే కనీసం వైబ్రేషన్ అన్న వస్తలేదేంది? స్విచ్ ఆన్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది. అరే చిన్నగా నువ్వే దీనికి మాచులు నువ్వే. అన్న గాని కాదు ఉన్న ముచ్చడి చెప్పన్నా. చిన్న నైట్ వచ్చిండి నేను పడుకున్నా పోయేవారా అనేటు తీసుకుపోయింది మరి వచ్చేవారు కానవుతలేదు. మీ కథ గిదా నైట్ అందుకే వెళ్ళారా ఫోన్లు? మా ఫోన్ అయితే మంచిగా ఉంది. చిచ్చా నీ ఫోన్ పైసలు అడుగు మొత్తం ఎన్ని అవుతాయో. చిచ్చా మీ సోపత్నే కొద్దిగా ఊర్లో చిచ్చా. అరే దోస్త్ అయితే ఏంది బాయ్? నేను ప్రేమ కొద్ది కొనుక్కున్నా. దోస్త్ అయితే ఇంటికి వచ్చి బుక్కడు అన్నం తిను. చిచ్చా ఇంకేం మాట్లాడుతున్నావు? పైసలు గుంజేస్తారా ఇంకా? చిచ్చా అమ్మతో రిపేర్ చేపిస్తే అవుతుంది కదా చిచ్చా చూడూరు కొద్దిగా. అసలు మంచివాడా నీకు అసలు తలకే ఉందా? మంది ఫోన్ తీసుకొని కరిపి తూకుంటారా? మంచి ఉన్నా ఇచ్చాయి మానా ఉండాలి కొద్దిగా అన్న. అన్న మీరేం రాజు పెట్టుకోకూరి పైసలు ఇచ్చే బాధ్యత నాది. అన్న ఇంకా ముఖం ఎట్లా పెట్టుకుని చూడవు పిల్లి ముఖం. అన్న మిమ్మల్ని బీవన్న పిలిపించిండు ఆపచెట్టు కిందికి రమ్మంటుండు. నేను ఎందుకు వస్తాం రా నేను రామ్. అరే రారా ఒక దమ్ము మాట్లాడతాడట. అన్న రమ్మంటున్నాట పోమాయ్. నీ రమ్మను చల్లగా ఉన్నావు అట్టుగా 3 లక్షలకు ముంచి దిగవరా. దాని తర్వాత చూసుకున్నంత నన్ను నేను కాబడుకు మరి నేను ముంచేద్దా. కుత్తా నా పేరు ఖరాబ్ ఎత్తి వాళ్ళ ముంగట ఇంకోసారి నమ్మకుండా. ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి. ఆ అన్న రమ్మంటుండు. నీ మొండి నెంప ఊకెందుకు కొడుతున్నావురా? బా నిన్ను ఏడ దొరుకుతాడా? ఇంకోసారి నేను నమ్మ నిన్ను. చూసినా పాపం పోన వెనకేసుకొచ్చి పైసలు పట్టుకొని పోయి ఐఫోన్లు తెప్పిస్తే ఇప్పుడు అలా ముంగట నన్ను బుగ్గని చేస్తావా? అన్న మనం ఒకటి పంపా. అరే తిరిపి నిన్ను ఎవరో ఉబ్బిచ్చినాడు చెప్పురా. ఇట్లాంటి ఏమన్నట్రా వాళ్ళ పేరు చెప్పలేదా? నల్ల మొక్కకి ఇట్లా అయిందా? భీమ్రో వాళ్ళు చెప్పడానికి భయపడుతురు కానీ మేము చేసినాం చిన్న మేము. అరే నువ్వు నా పేరు చెప్పాక రివర్గా నన్ను బుగ్గని చేసినావు. అన్న ముచ్చట మర్చిపోయి ఇప్పుడు ముచ్చట చూడి. అట్లే గుస పెడతారా ఉన్న ముచ్చట చెప్తారా? అన్న ఉన్న ముచ్చట చెప్పన్నా. ఇక మావాడు ఏంటంటే మీ వాడిని మంచిగా అడిగితే వాళ్ళు ఫోన్లు ఒత్తుకుంటున్నారట. మా వాడిని నూకేసిరట. నీకు ఫోన్ లేదు ఏం లేదు ఏం చేసుకుంటే చేసుకోపో నీతో ఏమవుతుంది అని నూకేసి కొట్టిరట. ఈడొచ్చి నాకు చెప్పినాక ఓవర్రా కొట్టిందని నేను పట్టుకొచ్చిన పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకొని వచ్చినాక వచ్చి మా బుడ్డ ఫోన్లు మీకన్నా ఎక్కువ మేము పెద్దది ఎత్తా అని ఉబ్బుకుంటే వేరు అవే పైసలు ఆ సేపు పట్టుకొని తిరుగుతురు ఇలా మొత్తం. అరే తిరుపా అలా గట్లానే ఎట్లేవరా? అరే అనలేదు అట్లా ఏదో వేసుకుంటారు మీద వాళ్ళు. అలా లెక్కలు పెట్టేటోళ్ళనే అలా కదా ఇద్దరు లంగలే అన్న. ఇద్దరు లంగలా మీరే లంగలా ఎప్పుడు ఒకటి మీరు వేసుకొని వస్తారా మరి?
మేము పైసలు చూసి మేము వాతావరణం చూస్తే వెళ్తున్నారు నాకు. అరే మీ నమ్మనమ్మని ఎవరన్నా ఎప్పుడు ఇంతే మీరు నమ్మనప్పుడు ఈ ఊళ్ళో ఎందుకు ఇంటికి వెళ్ళాడని పోతే మంచిగా ఉంటాయిగా. ఎప్పుడా చిన్నపిల్లరా 2 గంటలు బండగా చంపుతా. మంచిగా మాట్లాడు. ఒకసారి చంపు. బుడ్డ బుడ్డ పాన్లు పట్టుకొని ఇప్పుడు కాదు, పెద్ద పెద్ద ఫోన్లు తెచ్చి మాట్లాడు. గవే పైసలు గదే సేపు పట్టుకొని ఎన్ని రోజులు లేకుండా గంత తిరుగుతారు మీరు. చూసినావా పెద్ద పెద్ద పనులు అన్నారు, లుబ్బిలారు. చూసినావా ఎవరు లుబ్బిరిడా? నన్ను నమ్ముతా, నువ్వు నమ్మవు. అవనమ్మ నువ్వు నమ్మవురా? అరే ఏ చూపిరా పెద్ద పెద్ద ఫోన్లు. జేబులో లేనట్టున్నాయి, చూస్తే కనిపిస్తలేవా? మాగా ఎక్కడి పెద్ద ఫోన్లు వాళ్ళు బట్టవాల్సి మీద ఎత్తురు మావిన మాగా లేవు ఫోన్లు. చిన్న చిన్న ఫోన్లు చూసినట్టు కాదు, పెద్ద ఫోన్లు తెచ్చినాం మేమంటారుగా. ఫోన్ కొనంత ముఖం లేకుండా మాట్లాడంత ముఖం ఉందిగా మా దగ్గర. అయ్యో 100 అంట మాటకు. పెద్ద ఫోన్ కొనే ముఖం లేదు కానీ ఆ షేపులో పట్టుకొని తిరుగుతాడు. చిన్న మోపాయ్ చూసినావా మీ కొడుకు? మేము కానీ అదే మేము పారా పోదాంపా. ఓ గంతే ఎవడు దొరుకుతున్నా బక్కరాళ్ళు. పోరా పోయిగా గాలి బొమ్మనుడు ఎందుకురా? మనోనికేమో బాగుంది, లేకడానికి పొగటైతే పెద్ద నోట ఆవిడని చిన్న నోట ఆవిడైంది. అందుకే రా అందినంత మంది కాలు చాపుకోవాలరా. సాల్ది ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఇక కొండవరి దూరంలో పైసలు పట్టుకోపోరి. ఇక ఆఫీస్ పోనీ. మాకేది మాకు ఇస్తా అన్నావు. చూసినావా? ఇక చూసినాపా లంగాకు ముడతావాలి ఎన్ని ఉంటాయి రా. ఇవంటి ఇవ్వాలి పట అంటే తీసుకోవాలి. మరిగా కూర్చోడు ఇంటికి రా. ఈ పంచాయతీలేమో అటే వేరు, వీళ్ళేమో ఇటే వేరు. నాతో కూర్చుని మోపిస్తుంది. చిన్న వాళ్ళు మళ్ళీ వస్తానంటావు. ఏమో రాబాయ్. అన్నా ఏం ముచ్చట్నే నాకు చెప్పరా అదే కొద్దిగా. నువ్వు ఆగు రాబాయ్. మాకు వాళ్ళు అప్పుడే మోపోయిందంటే నువ్వు ఓటి అసలుగా పైసలు ఇప్పిస్తా. నా ఫోన్ చెప్పిస్తా. అన్న ఎగిరితే పడకే, ఎగిరితే పడతా ఎగిరితలు ఎత్తది. అగిరితలు అయితే నెత్తి మొత్తుగా పెట్టుకుంటాం. అవన్నీ నీకెందుకు రా బాయ్? చిచ్చా ఫోన్ ఇచ్చా వాళ్ళకి. రసులు నీ దూల బాగుంది సపడేకుండా అన్నోళ్ళు బాగా నేను సెట్ చేస్తాను. ఎందుకు టెన్షన్ పడతాను? అరే నీ దండం పెడతాను. సెట్ చేసిన కాడికి ఆలుగని తీరా. స్టోరీ మొత్తం అర్థమైంది పో. ఇందుకేనా మీరు ఇట్లా చేస్తుర్రు? అయితే నేను పోతున్నది మెల్లగా. మరి ఆల్ ద బెస్ట్. ఏం చేస్తారో నాకు 2 రోజులలో ఫోన్ మంచిగా ఏం చేయాలా? ఫోన్ ఇట్లా మంచిగా అయిపోయారు అనుకో, జైత్యాల నుంచి 40 మంది దించుతా. చిచ్చా దోస్తు చిచ్చా కొద్దిగా చూడు. దోస్త్ అయితే ఏంది అయినా దించుడే. బ్రో తప్పైతే దించుడే కానీ దించుడు కూర్చోరు. చిచ్చా గట్టిగా మాట్లాడితే ఫోన్ ఖరాబ్ చేసింది ఈడే. ఎందుకు బాగా చిన్నపిల్లల మీద నొక్కుతావు? నాకు 2 రోజులలో ఫోన్ మంచిగా చేయించి నాకు అంతే సంబంధం లేదు నాకు. బస్ అరే నువ్వు నాకు తగ్గట్టు మంచిగా మోపోయినావురా. చేసిందేమో నువ్వు, ఎత్తేసేదేమో నా మీద. ఇప్పుడు మా అయ్యకి తెలితే ఎత్తుంటుందిరా. గింత పెద్ద ఫోను, గింత పెద్ద పైసలు, వాళ్ళు కొత్త ఫోన్ కొని ఇవ్వంటారు. పానాడు అలా ఫోన్ కన్నా మనం సేఫ్ అయినాయో. అబ్బా ఓ సేపు నచ్చింది మాకు. నీకు బొక్క ఉబ్బుతారా? ఫోటో లెక్క పట్టేదా బొక్క? పట్టేదా? 2 లక్షలు పట్టదా? 2 లక్షలు మనకైతే సేఫ్ వచ్చింది. నాకు సేపు అని వచ్చింది తినటానికి. మీకు అది దిక్కు లేదు. పిత్తిండా కర్ణగారు? పిత్తిరాగా చిన్న పిత్తిండే. అరే దొరుకుతారా? మనకు బిసేదారా పెద్ద పా సేమించుకద్దాంపా. ఎందుకు భయపడతావురా? అన్న మన అందులో దేవుడు ఉన్నాడే, మంచోళ్ళకి మంచిగా అవుతుంది. నాకు తెలుసురా, లంగలకప్పుడు లంగతనం జరుగుతుంది. పిత్తున్నా అరే నీకేం ఇస్తున్నా? నీకు భయపడదా అనుకుంటున్నావారా? మా వాళ్ళకి నేను పంచేదాన్ని భయపడలే.
నేనంటే పేస్ట్ మాట్లాడతా నీలేక కాదు ఎన్నికోటి ముంగటోటి. రసులుగా నువ్వు ఆగురా, ఇది చేయించుకొచ్చే చూపిద్దాం వీళ్ళకు. మన పత్తారేందో మన దమ్మేందో అప్పుడు చూపిద్దాం. అన్నా మన ఇజ్జత్ ఏంది? ఆ కన్నగర అని మాత్రం విడిచిపెట్టద్ది. కూడా మొత్తం ఇన్నే నువ్వు ఆరా అంటే నన్ను ఎత్తావా చిన్న నన్ను ఆవిడ కన్ను ఎత్తా ఉబ్బినగాడికి మాసాలు కానీ పోర్రి సెల్ ప్యాన్లో కొత్త వెళ్తుంది మీకు. మేమే మొన్న తిరిగి నెరిపడ్డాం. అక్కడ ఫోన్లు దొరకలే అంటే ఇంకా ఫోన్లు మంచిగా చేస్తారా? పోర్రి కర్ణాకరు ఇన్ని రోజులు అంటే అది వేరు, కానీ ఇప్పటిదాకా మేము ఆడ ముచ్చట పెట్టుకున్నది ఈయన విత్తినావు. ఇప్పుడు తెలిసింది నీ సంగతి ఏమో నేను చెప్తా అని. పొరి మీద పొరి ఒకసారి చేతే చూద్దాం బగ్గుతున్నాడు పొంగంతి. అరే మీరు దావా చేసుకున్నారు ఏ దావత్ అది మునిగిర్రా ఉన్నారా మా అందరూ మరి నాకు చెప్పకపోతే సెల్ పైనట్టు తెలిపాను కంట ఎందుకు తీరా అంత మన అది చేతేస్తాను ఒకసారి చేతే చూద్దామని అని అంచులు ఆడతా అంచులు రారా. ఏమైద్దిరా అలా పోను మేము తిరిగి వచ్చినాం అవరా ఏమంటారా? తిరిగి కాళ్ళు అరిగినాయి కానీ చెప్పులు అరిగినాయి కానీ ఆ ఫోన్ దొరకడం మన దొరకడం మాకు అది అన్నా అలా అత్తుర్రే. వచ్చి రారా మొగ్గలట అయినాయి సిలుకోరే అయిందా ఫోను? నేను ఫోన్ చెప్పినందుకేనా టైం పాస్ చేయనా? అవన్నీ మేము తిరిగినా అంతే. ఆ ఫోన్ అయితే మాకు మా తెలిసే. అరే మా ఫోను మా ఇష్టం, మేము తిరుగుతాం, మేము చేస్తాం. మీకు ఎందుకు మీరు ఎందుకు మందలెత్తారు మమ్మల్ని? మందలెత్తారా? మేము బరాబర్ మందలెత్తాం. మాకు దూల బగ్గుంది. దూర బగ్గుంటే దుల్తుమ్మకాయ వేసుకో చిన్న ఇల్లుంటే మన పిల్లలు అయితే పోపా. అరే వాళ్ళు ఎట్లా పిసోళ్ళేరా? ఊకే పిసోళ్ళు అన్నాడు మన నోరు ఖరాబు. అరే ఏం మాట్లాడుతున్నారా? దగ్గర నుంచి మాట్లాడు. అరే ఏంది ఊకే మా ఫోన్ మీద ఏమైనా చేసుకున్నారు మీకు ఏంది? ఏ ఫోను? మీ ఫోన్ అది? మీ ఫోను పాడు. మీ ఫోన్ మంచిది కాదురా. మీ ఫోన్ కగ్గిదలగా మీ ఫోన్ పాడువా. ఏ దేవుని కొండ దగ్గర మొక్కుతా, కొల దగ్గర మొక్కుతా, అన్ని దేవులకు మొక్కుతా. దేవుడా ఫోన్ మంచి కాదు. కాదు కాదురా. చిన్ను ఏమైంది? నిన్నటి నుంచి లాగవంగా అనిపిస్తుంది కొంచెం. ఇగోనే ఈ ఫోన్ ఐఫోన్ ఖరాబ్ చేసిండు. నాకు రంది పడ్డది పెద్ద పాపం ఫోన్ తెస్తే ఫోన్ అంతా ఖరాబ్ చేసిండు. ఇప్పుడు ఏడ తిరిగినా అవుతలేదు ఫోను. కొడుకా ఐఫోన్ ఖరాబ్ చేసిరా? ఐఫోన్ అంటే అది ఉత్తుత ఫోన్ కాదు, అది పెద్ద ఫోను. అది ఇక్కడ కాదు చిన్ను, అమెరికా వాళ్ళు దాన్ని. నీ అమెరికా అంటే గీనేగా దేశాల దగ్గర. అరే అమెరికా అంటే ఏమనుకుంటున్నావు? ఇక్కడ బస్ ఎక్కడ దిగినట్టు అనుకుంటున్నా? మీది మోటార్ ఎక్కి పోవాలి. అమ్మద్దోడు అమెరికా పోవుడాయే, దేశం కానీ దేశం పోవుడాయే. ఇక్కడన్నా అక్కడన్నా పోయినా తిరిగి వస్తామా మరి? ఫోన్ ఖరాబ్ చేసినప్పుడు ఏం లేదా మరి? అరే పిస ఒర్రకురా లావాటి బండకు చంపుతా చెప్తున్నా. చేసిందా చేసి ఇంకా ఫోన్ ఖరాబ్ చేసింది అంటున్నావా? బండకి చంపుతా మరి? బండ లేదా? ఒర్రకు నోరుమయ్యి ఇంకా అయితే కానీ కొంచెం నీకు తొవ్వ గిట్లా తెలిసినట్టుంది. చెప్పరాదే ఎట్టెట్లా పోవుడు. అయితే కానీ మీకు భూమి ఉందా? ఉందే, భూమి ఉంది. ఏం చేద్దామంటావు మరి? నీకు పాస్పోర్ట్ ఉందారా? ఏ ఉందన్నా, కొత్త మొన్న తెప్పించిరా. సరే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తా. అన్నా కొంచెం తెలుగు మాట్లాడదా? అరే దూరదేశం ముచ్చడగారా గట్నే మాట్లాడతారు. దూరం దేశం ముచ్చడైతే నాకు అర్థం కావద్దా? అన్నా కొంచెం తెలుగులో మాట్లాడే. సరే తమ్ముడు, ఏం కావాలి? ప్లీజ్ టెల్ మీ. చిన్న మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతుండే, మనం అమెరికా పోవద్దా? అరే నువ్వు ఆగలేవురా, నువ్వు తలకాయ తినకు. అన్న మావానికి ఇంగ్లీష్ అర్థమైతే లేదట, కొద్దిగా తెలుగులో చెప్పే. సరే తమ్ముడు, ఏం కావాలి నీకు? అన్నా మేము అమెరికా పోవాలి. అన్న రెండు టికెట్లు బుక్ అయ్యాయి అమెరికాకు. టికెట్ ఉంచుకున్నావా? తప్పకుండా పోవాలి మేము. అరే ఆగురా, నువ్వు ఊకొరియకు.
ఏంది అమెరికాకా? అరే అసలు అమెరికా కావాలంటే ఎన్ని పైసలు అయితే తెలుసారా మీకు? ఏ నుంచి వచ్చిర్రా? ఉందా పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయా నీకు? అన్నున్నాయి అన్నా, మన పేపర్ రూపియే. ఇక అన్న నేను అన్నున్నాయి లెంకో ఎబ్బేబో. అరే పేపర్ అనేది తెచ్చి నేను పైసలు ఉన్నాయారా? అన్నా ఏ పడైతే పైసలు మాకు ప్రింటింగ్ మిషన్ ఉంది. ఏ రా కూడా ఎవరా రాల్తు పాల్తు అన్న పైసలు ఏపైతే చెప్పే. ఒక 20 లక్షలు అయితే. అన్న 20 లక్షల? అన్నా 20 లక్షలు అంటే తక్కువనే కట్టు. మళ్ళా ఇవరికి ఐఫోన్ ఉంది, షేప్ అయిపోతుందిగా, చింతపండి ఎత్తారు. అవునరా నిజమేరా, ఐఫోన్ కారా. అన్న 2 టికెట్లు బుక్ చేయ, పైసలు ఇంటికి పోయి తీసుకొస్తాం కానీ. సరే తమ్ముడు, ఇంటికి అయితే మీరు 20 లక్షలు పట్టుకరా పోరి, అంతలో పాటు టికెట్ బుక్ చేస్తాను. సరే ఇంకో ఇవి కూడా తీసుకోపో, స్కాన్ చేసిన. సరే వస్తాం, ఇంటికి వస్తాం. పోరి తమ్ముడు. భలే దొరుకుతారేమరా, ఊరు నిండా ఈ సండలే మోపైతరా. చిన్న పైసలు లేకపోయి అమెరికా పోదాం. అరే 20 లక్షలు అంటే మా నన్ను చంపనే చంపుతారా వారి. మరి ఫోన్ చెప్పైపోతాయి నువ్వుకుంటాడా? ఏం చేద్దామంటావు మరి? అరే అమ్మతో మా సోపతి అడుగుకోర్రా, చేతితో చేసి అప్పుడేకుంటున్నావా? పోవాలి అమెరికా, ఏం చేస్తావు మరి? అమెరికా పోంది తప్పదే, జర పైసలు లేపోయే. సరేరా, మొన్న మా ఎక్కడ భూమి అమ్మిండు, ఇక ఎట్నో కొన్ని పైసలు అయితే పట్టుకొస్తా. ఏం చేయాలి, చేసిందంతా నువ్వు, ఇక పైసలు కట్టేది నేనే. చిన్ననా సరే మంచి విషయం చెప్తా. ఏంటిదిరా? చిన్ననా మన అమెరికా కావాలంటే 20 లక్షలు అవుతాయి కానీ. అయితే 20 లక్షలు. ఇప్పుడు అదే 20 లక్షలు పెడితే మనకు పుట్టడి ఫోన్లు వస్తాయి కానీ అమెరికా వాడు ఎందుకు? నేను చుట్టుపక్కల ఉంటే ఫోన్లు 2 లక్షలు పెడితే వస్తాయి, మనకి 18 లక్షలు మిగులుతాయి. అరే నీకు భలే వస్తుంది ఏందిరా, ఈ ముచ్చలు అప్పటి నుంచే చెప్తేమోరా గింత తిరగపోదు. అన్న నాకు మొవాలే తెలిసే, నాకు అమెరికా చూడబుద్దాయింది, నేను కమ్దా అనుకున్నా కానీ ఏ మనోడే అని ఊకున్నా. మన ఫోన్ నేనే కలిపెత్తి ఇక నాకు మంచి అనిపించలే, ఉత్తా ముంచడం ఎందుకని ఇక ఊకున్నా, మనోడేగా. అరే అసలుగా ఇది న్యాయం కాదురా, ఫోన్ తెమ్మంటే ఫోన్ తెప్పిత్తి, ఫోన్ ఖరాబ్ చేస్తివి. ఇప్పుడు అమెరికా పోదామని 20 లక్షలు వస్తుందామని చూసినావా? అన్న మన ఒకటి అంటే చెప్పింది, అదే నీ జాడ తిప్పుతానుంటే 20 లక్షలకు వస్తే అమెరికా చూసేద్దరు. సరే కానీ మంచి పని చేసినావు కానీ, మరి ఆ ఫోన్ ఏం చేద్దాం చెప్పురా, ఇంటికాడ పెట్టచ్చునా? అన్న మీ దోస్తు దగ్గరకు పోదాం, ఫోన్ ఇద్దాం, అగ్రిమెంట్ పెట్టుకున్నాం. అగ్రిమెంటా? అరే అగ్రిమెంట్ మనం పెట్టుడు కాదురా, ఆయనే పెట్టుకోవాలిరా, ఫోన్ చేయించుకరా ఈ టైం వరకు అని. అన్న ఆయన పెట్టించుకోడు కాబట్టి మనం పెట్టుకున్నాం అంటున్నానే. అన్న మనం అగ్రిమెంట్ పెట్టుకున్నాం అనుకో, ఫోన్ మంచిగా కాకపోతే మనం ఎత్తేయచ్చు. అరే అగ్రిమెంట్ వర్కౌట్ అవుతా అదిరా. అగ్రిమెంట్ వర్కౌట్ కాకపోతే నేను లేనాయే. అది ₹2 ముచ్చట కాదు, ₹1,00,000 ముచ్చట. ఏమైనా గడబిడ కావాలని సంగతి నేను చెప్తా. కాడు అన్న ఫోన్ ఏదైనా అవుతారే, తిరిగి కాళ్ళని వస్తున్నాయి. అరే చిన్నగా, నేను ఫోన్ నీకు ఇచ్చిన, ఎట్లా ఇచ్చినో అట్లా బస్. అమ్మతోడు మామ తిరిగి నేర్పడ్డం ఏడైతే లేదు. ఒక్కొక్కడు అంటుండు అమెరికా పోవాలంటుండు, అమెరికా పోడు మాతో అవుతుంది అమ్మ చెప్పు. ఎవర్రా అమెరికాలో ఎవర్రా? గడోడు మొబైల్ కానీ ఫోన్ పైసలు ఇస్తాం చేపించుకో. మామ నువ్వు ఏపీ మామ, మాతో అవుతలేదు. నీకు ఎన్ని అంటే అన్ని ఇస్తాం పైసలు. నువ్వు కొన్నది నువ్వు ఎన్నో తెలుసుగా, మేము తిరిగి నెరవడుతున్నాం. చీ, ఫోన్ ఇచ్చి ఇరుకులో పడ్డారా? ఇక ఫోన్ ఇక అన్న నీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ పెట్టుకున్నావు అన్న, అంటే సాక్షాత్తం కూడా పెట్టుకున్నావు అన్న. ఇచ్చా పేపర్లు కూడా ఉన్నాయి. నాకు మీ మీద నమ్మకం లేదురా భయ్. అన్న సాక్షి పెట్టుకున్నాను, నీ సాక్షి సంతకం ఏంటిది? ఇగో ఫోన్ తీసుకున్నాం, ఖరాబ్ అయింది, చేపించుకొస్తా అన్నాం. మాకు ఏడా దొరికినా అది అయితలేదు, చేపించుకొద్దామని ఇచ్చినాం. మేము ఎంత పైసలు అయితే అంత పైసలు ఇస్తా అన్నాం, అదే సాక్షి సంతకం పెట్టు. సరే సరే. చిచ్చా నువ్వు ఎంత జల్దీ రిపేర్ చేసుకొని తీసుకొస్తా అంత జల్దీ నీకు పైసలు ఇస్తాం. అన్న నీతో మాకు రెండు కూడా వద్దు. అరే నా ఫోన్ అయితే లేదు, మంచిగా అయితే లేదు, కొత్త ఫోన్ కొనిస్తావా ఎట్లా? చిచ్చా పొద్దుగాల ఏమని సంతకం పెట్టినావు? ఫోన్ చేయించుకురాపో పైసలు ఇస్తా అన్నావు, చేయించుకొని రాపో పైసలు ఇస్తాపో. చిన్న ఓలి బజారుతున్నాయి, పొద్దున సంతకం పెట్టావా? పైసలు ఇస్తాను చేయించుకో. ఖరాబ్ చేసింది కాక ఇంకా ఉల్టా ఉల్టా మాట్లాడతాను.
అరే గట్లుంటుందా రా పొద్దుగాల మీరు సంతకం పెట్టే పాప దగ్గర ఫోన్ తీసుకుంటారు చేయించరారా నాని చేయించాలా బిడ్డ అట్లా మాట్లాడద్దు నువ్వెంత దాని గురించి బాగా మాట్లాడుతున్నావు పొద్దుగాలే పంచాయతీ ఇంకా పొద్దుగాల సంతకం పెడితే పోటీగా లెక్క ఏంద్రా నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వేంది ఓడు తెలిసోడు తెలియడు మాట్లాడి ఇవ్వదాకా ఫ్రెండ్ అని విలువ ఇచ్చినా కానీ నువ్వు ఓడి దొరకచ్చుకోపో 10 మంది అన్న దొరకచ్చుకో నా దగ్గర అగ్రిమెంట్ ఉంది ఓ కొద్దిగా సంతకం ఏమని పెట్టినావు నువ్వు ఢిల్లీ దాకా నువ్వు తెచ్చి నువ్వు ఎంత పైసలు అని ఇవ్వకపోతే అప్పుడు అడుగు ఓ ఇవ్వదాకా ఏదో పోని సోపదా నువ్వుకున్నా కానీ చూడిగో కొద్దిగా ఏమని సంతకం పెట్టిండు అలా 50,000 ఇచ్చే బదులు ఆ ఫోన్ పైసలు ఇస్తే అయిపోతాయి కదా ఫోన్ పైసలే చెప్పు నువ్వు ఫోన్ పైసలు ఎంత నువ్వు అంత ఇస్తా అంటున్నా ఫోనే కావాలంటున్నావు నాకు ఇదే ఫోన్ మంచిగా చేపించి ఇరాడన్న నువ్వు తీసుకురాపో అన్నావు నువ్వు సంతకం ఏమైనా పెట్టినావు నేను రిపేర్ చేసుకొని తీసుకొస్తా నాకు పైసలు ఇరా అన్నావు ఫస్ట్ గంతే పైసలు ఇస్తాం మరే పారా గంతే పా అయ్యో అగ్రిమెంట్ ఉంది మాకు ఎక్కడికైనా నువ్వు ఏడుకోతావు పో అరే పొద్దుగాల సంతకం పెట్టాక చూసుకోవారా ఆ పేపర్లు ఏమేమి రాసిర్రు ఏమేమి ఉన్నాయో అవులేగా సాక్షి సంతకం పెట్టిందే నువ్వు నాకేమైనా పోరాలు గొసగొసలు సంతకం పెట్టాలి ఇద్దరం బుగ్గల అయిన వాళ్ళే ఏంద్రా గిట్లా చేసినావు ఫోను ఎందుకు ఇచ్చినవరా నువ్వు ఫోను అటు ఇస్తారా ఫోన్ దోస్తారా మంచిగా ఉందని ఇచ్చిన లేకపోతే ఇద్దునా ఇప్పుడు ఆ రోజు ఏమన్నాడు దుకాణంలో మొత్తం ఖరాబ్ చేసిర్రు మనవాడని ఇస్తే మీదికి ఏమన్నా వాడబట్టే ఆడు ఎంత ఉన్నాడు ఆడు గింత ఉన్నాడు గింతే 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 ఉన్నాడు వాడు చూసుకుందాం అన్నబట్టే ఏం చేద్దాం రా ఇప్పుడు పొరాళ్ళు గింత అంటున్నారు కానీ ఇక మతులు ఫుల్ ఉన్నాయి నమస్తే నమస్తే ఏమే ఫోను మంచిగా అయిందా నాకు తెలిసేడు మంచిగా కాదన్నది ఏడైందే ఫోను వాడు గింతే ఏం పేరు అని పేరు గింతే ఉన్నాడు అగ్రిమెంట్ అన్నాడు బుగ్గ వేసిండు అయినా మీకు అన్ని తెలిసే కదా మీరు అంత ఒకటే గ్యాంగ్ కదా నువ్వు కూడా అదే బాపతి ఏందే మీరు నన్ను నలుపుతారు ఆయన నాకు అగ్గి బాగా అరిగట్టు కాదు పచ్చిగడ్డ వేసిన బగ్గు అంటే మైత్రిపత్ర అవురా తిరుపతి రసులు గారు దొరుకులే ఆల్సాం తిరుపతి అన్నాని గా పడతాడట అయ్యో పాపం ఇంకా పోరని గట్లన పడుతువేంద్రా ఆడు అసలే పోరాడు నీకేం తెలుసురా మాకు జరిగిన అన్యాయం నీకు బొంగు తెలుసారా అరే సూరత్గా నన్ను ఆపుకురా ఈయన కాబడతా ఏ అన్న పీకండి ఏంద్రా పీకేది ఏంద్రా ఇల్లు మన దగ్గరికి జవడం పెట్టుకునే దానికి వచ్చిర్రా ఇప్పుడు పోసిగాళ్ళు అవతలేరు గిట్లంటారేంద్రా ఏ నీ మీ ఏ తరమిడికి అత్త గిట్లంటారే మమ్మల్ని తెలుసు మీరు మీ ఇప్పుడు నాకు మా తెలుసుది సరే పోంతి కానీ మిమ్మల్ని ఆ ఉబ్బుడి ఆడే పంపించిండా ఆ పొట్టాడు ఆడే పంపించిండా నా ఫోన్ మొత్తం ఖరాబ్ చేసిండు ఇవి ఇలా అవే ఈ సోపతులన్నీ అటిగే అన్న నువ్వు నమ్ముతే నమ్ములే అనట్లేదు మీరు ఇక్కడ బాగా కూర్చుర్రు ఐఫోన్ గురించి అడుగుదామని వచ్చినాం తిరుపతి మన బొంపా పారా మంచిలో గిట్న అవుతుంది ఆడ ఫోన్ లేపిండు వీడికి గిట్ల చేస్తాడు మనల్ని అరే ఫోన్ వస్తుందిరా ఫోన్ మీ బాబుకి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుండ్రు హలో ఇంకో ఇక్కడనే ఉన్నా అత్తున్నా తిన్నా అత్తున్నా బ్రో నీ ఫోన్ ఖరాబ్ అయ్యగానే అలా కూడా మాట్లాడచ్చా ఆ మోరతో పాటు ఫోన్ ఖరాబ్ చేసిండు కాబట్టి ఇది వాడుతుండు మా వాడు ఓ అన్న వాళ్ళ ఇంట్లో మొత్తం ఐఫోన్ కంపెనీ ఉన్నట్టున్నది గాయ అరే దీని మీద కూడా సాంగ్ కొరుకునే సేపు బొమ్మ ఉంటుందారా అరే వాళ్ళ ఇంట్లో పల్లాల మీద కూడా అవే ఉంటాయట అవేంటిరా అవే సాంగ్ కొరికిన సేపులు అందుకనే ఫోన్ల మీద వేయించారు తిరుపతి నువ్వు గింత పెద్ద గంత అధ్వానం ఉంటుందా పల్లెల మీద కూడా గట్లనే ఉంటుందా అరే ఇంకా పల్లెల మీద ఏందిరా ఉన్నాయి ఏందిరా అదేగా అయ్యో నా యేసు బాగా నవ్వుకుంటూ దింపవాడుది నువ్వు కూడా నీ తింపుడు ఆశపడతలేదు మీ దింపుడు మీద మా దింపుడు ఎంతనే మీ తెలియదా ఊరంతా అయ్యో మా తింపుడు ఏముంది కానీ ఈ గడేరా ఫోన్ ఇస్తావా మాకు ఇంకా 2 రోజులు లగ్గవని ఊపుతాం ఇస్తా మంచిగా ఉంది లేదా అరే నాగేశు చక్క ఇలా ఇక్కడికి వెళ్ళి పంపిరా రే అయ్యో నేమేనా అంత కొరుక్కుంటున్నావు కొరకపోతే ఏందిరా అడిగి వరకు ఫోన్ ఖరాబ్ చేసే ఇప్పుడు మళ్ళీ గడియారం అడిగా పడుతుంది ముజ్జుర్రా అని ముజ్జుర్రి నాగేశు నీ కూతురంతా బాగా మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నావు ఇంక అన్న అడుగుతున్నావు ఇంకా గడియారం ఇంకా గడియారం అలా అంటే ఫోన్లో మంచిగా ఉంది అది అరే గంట సేపు ఇవ్వలేవే ఇప్పటికే కోపం మీద ఉన్నా ప్లీజ్ నాకు ఫోన్ ఖరాబ్ అయినా కోపం మీద ఉన్నా ఇక్కడికి వెళ్ళి ఓరి
రారా అన్న దాన్ని ఎట్లా అమ్ముదామే ఏ వారికి అమ్మడద్దు దొంగతనం చేద్దాం. అరే దొంగతనం చేస్తే దొరికితే మన పని అవుతుందిరా. ఏ పోరాలు ఆగర్రి దొంగనద్దు కమ్మనద్దు కథద్దు కానీ ఆ రసుల దగ్గర పోదాం మనం. మెల్లగా అన్న నడిపిద్దాం, మనం ఎన్నుకుందాం, అని మూటేద్దాం. ఇచ్చిననుకో పట్టుకొని పోదాం, లేదనుకో మనం ఎన్నుకుని ఉంటుంది. మనకు రావాలా ప్లానింగ్ ఆయనకే వస్తాయా? చలో పారిపోదాం. మళ్ళీ సేఫ్ అయితే బ్రో మళ్ళీ అత్తా అది కాపాడది మంచిగా కాపాడు. వీళ్ళు భలే ఉన్నారేంద్రా అవలగాళ్ళు, కొంచెమని అనిపించదా అసలు? అరే నువ్వు సంధియకు, వాళ్ళందరూ ఒకటేరా పోరాళ్ళు. సన్నిహిత నీకు సున్నరా స్పీకర్ నలిసేసుకునే మనం ఇక. మొన్న ఫోన్ వీకింది, ఇప్పుడు దీనికి సున్నం పెడతారు వీళ్ళు. అదే నువ్వు మంచిగుండు సంధియకు. ఏ అసలుకయ్యా నువ్వు సంధియకు నాలుగు సంధి చేసుకొని చూస్తారా, నీకు సున్నం పెడతారు మళ్ళా. దాన్ని కాపాడుకో, నమ్మకొవ్వన్ని. చిన్న ఆ ఫోన్లో మళ్ళీ ఎత్తారంటా చిన్న ఇల్లుకి టచ్ చేయరేవి. ఆగురా వారి అన్న అడిగి తెలుసుకుంటావు. ఇటు పడ్డది రూట్ మరి మా తిరుపతి కూడా చెప్పాలనుకుంటుండు. ఏం చెప్తారాడా? డైరెక్ట్ మాట్లాడా మాకు భయపడుతుండేంటి? సురగా నలుకుంటాను కాబట్టి భయపడు కానీ వచ్చిన ముచ్చట చెప్పు. ఇంకో అన్న మీరు ఐఫోన్ కమ్మీరియుడు అన్న దగ్గర మంచి వాచ్ ఉన్నది, దాని ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొచ్చాడ, మంచిగా మాట్లాడచ్చాడ. నేను అలా అయ్యా ఫోన్ చేసిండు, మేము షాక్ అయినాం. ఆ వాచ్ అమ్ముదాం అనుకుంటున్నాం. మీరేమంటారు? మీరు అమ్ముపోర్రి. ఏ మీరు ఇంకో వీడు బుడ్డోడు మంచిగా గమ్ముతాడట అన్నాక మేము వచ్చినాం. అరే 5 నిమిషాలు ఆగు, మీరు బయటకు పోయి రాపోర్రి, మేము అంతసేపు ఆలోచించుకొని చెప్తాం. చిన్న నాకు నెత్తి కూడా కొడుతుంది. అరే కాదురా, వాళ్ళు మనతో లొల్లి పెట్టుకునే మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతుర్రు? వాళ్ళు మనల్ని ఇరికిద్దామని చూస్తుర్రు, నాకు అర్థమైంది ఇప్పుడు. చిన్న వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకున్నా మళ్ళా మనకు చేపుదైందా చేద్దాం, చేపు అయిపోయిందాకో వాళ్ళవి నేర్చేద్దాం. ఇంకేంది సురాజు రారే గిడుతో పోయేంద్రా బచ్చగాడు మూట పాయ అన్న పోదాం, అవసరం అంట అమ్మడదా అంతే అంటావా? అంతే. మీరు చెప్పింది చెప్తాం కానీ మరి మాకేం జవాబం? ఏం లేదు ఇక ఫోన్ గురించి మాట్లాడదామని. అయ్యో నేను మాట్లాడదా ఆగలేదు. సురగా మాట్లాడరా. మొన్న మీ ఐఫోన్ ఖరాబ్ చేసిరియుడు, అది మా తిరుపతి తీసుకుంటూ పోర్రి. ఎప్పుడా నేను చెప్పినరా ఐఫోన్ మంచి ఇస్తాను, నువ్వు బల కలుపుతున్నావురా పెండ. ఏదో అట్లా చెప్పిండే, అట్లా చెప్పపో తింటారా? వాగు నలుగుట్లో తిరిగేటోడే అనుకోలే. చెప్పు అన్న అలా కూడా ఆగురా, ఇంకేమన్నా మాట్లాడుకుంటారు ఆగు. అయిపోలేదు ఇంకా గుసగుసలు. అయిపోయింది కానీ డీలోకేనా? ఐఫోన్ చేపిస్తా అన్నారుగా, సరే పోర్రి మాట్లాడుకుందాం పోర్రి. ఏ పారా ఇలా రూపాయి భాష పడతలేదు కానీ. అన్న ఐఫోన్ పైసలు తీసుకున్నాం, ఆ అన్న దగ్గరికి పోదాం, అన్నకి వాచ్కి ఎత్తున అడుగుదాం, మనమే అమ్ముదాం. అవురా నువ్వు అన్నట్టే, వాళ్ళు మనల్ని బొక్క పెడదామని చెప్తుర్రు. అలాగే పైసలు గుంజానికి ఇచ్చి ఆ వాచ్ కూడా మనమే అమ్ముదాం, ఎంతో కొంతకు. వాళ్ళని బుగ్గాలని చేద్దాం అప్పుడు, సరేనా? బాయ్ ఎందుకంటే చెప్పన్నా, నేను మొన్ననే ఫోన్ ఖరాబ్ చేసినాగా, అన్న మీద కసికొద్దున్నాడు. నేను జాకుంటా, నువ్వు మెల్లబోయాను అమ్ముకో.
ఇదే గడియారమా అప్పుడు చూసి అన్నది అన్న ఇదేనా ఫోన్ వస్తే మాట్లాడేది నీకు ఇవన్నీ ఎందుకురా మొన్ననే అగ్రిమెంట్ కాడ బిస్కెట్ చేసినావు నీకు ఏదైతే నీకేంది అది కాదే అన్న నీకు ఆ ముచ్చట మాట్లాడదామని వచ్చింది ఆ ముచ్చట ఏ ముచ్చట నాకు ఏ సంబంధం లేదు చెల్లి నువ్వు నడు అన్న నేను కరబేదే నా పక్కకు లేడా ఇంకెత్తోడు ఆ అన్న కరబేసిండు నువ్వు కాకపోతే నన్ను వాళ్ళు అమ్ముతారే ఇంకా ఏమోరా బాయ్ నా ఫోన్ ఖరాబ్ చేసిర్రు ముంచిర్రు పొద్దుగాల వచ్చిర్రు తిరుపతి మీ వాళ్ళేనట కదా ఎక్కిరించినట్టు మాట్లాడిండు ఆయన అన్న నువ్వు నాకు ఒక సాయం చేయాలి నువ్వు నాకు సాయం చేసినాకో మన ఇద్దరం పోయాలో కొట్టచ్చు అలాగే నేను పైసలు కూడా నమ్మినా నీ ఫోన్ చేపిస్తున్నాడు నువ్వు నన్ను నమ్మే నువ్వు ఏమోరా బాయ్ మీ ఫోన్ చేయించుడేందో మీ కథ ఏమో ఇప్పుడు నేను నమ్మచ్చా ఏ అన్నా నన్ను నమ్మే సరే మరి సాయం ఏంటిది అన్న ఇంకా ఫోన్ కడియారా విజయవా గిరా ఇచ్చినాయని పోగేసిర్రు మళ్ళీ ఇప్పుడు ఇరా అన్నాలు నన్ను నమ్మే అది ఇట్లా కరవేదనుకో నేనే అయిపోతా నువ్వు అమెరికా పోతాం కానీ నా పాస్పోర్ట్ నీకు ఇస్తా అప్పుడు నమ్మకం ఉంటుంది ఫుల్ నమ్మకం ఉంటుంది నీకు పాస్పోర్ట్ ఎవరు నీకు ఇచ్చింది ఏ మొన్న కొత్త గవర్నమెంట్ ఇచ్చింది ఏం చేద్దామంటావు మరి అవురా నేను ఇస్తా కానీ మళ్ళీ గిట్లా ఖరాబ్ అయింది అనుకో నీ సంగతి చెప్తా ఏ అన్న మొన్నైతే గాసరం మంచిగా కరవైంది కానీ అన్ని కరిపోతాయి ఈజీగలి అరే మీ గ్యాంగ్ ఏందో మీ కథ ఏందో అంత బంక పట్టినట్టే ఉన్నారు మీరు ఇంకో తీసుకో మళ్ళా నాకు రేపు తీసుకొచ్చి అరే రసులుగా ఈ వాచ్ భలే ఉంది ఏంద్రా అన్న ఇది చిత్రం ఉంది ఏంది వాచ్ల గడియారం వచ్చుడు అరే ఇలా ఫోన్ కూడా వస్తాయి కారా ఇంకో ఫోన్ ఇంకో అరే తిరుపతి అత్తుండ్రా అన్న అన్నతోడు ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చేస్తావు అరే డాడీ ఆడేసరి వస్తుందా కొత్తయా రావన్నా మరి నువ్వు చూసుకుంటా వద్దా కడి తెచ్చినావారా గడియారం పోను నాకు తెలిసినా నువ్వు తెస్తావని పోలు మీరు హే జోగే కానీ ఈరా ఏంటిది ఇచ్చాది ఏంటిది మాటలు బాగా అవుతున్నారు రై మరి మీరు రోజు అసలు ఆ సూరజ్ అని రమ్మని పో మాట్లాడతాం నిన్న అసలు మొత్తం సురేత్తలో మాట్లాడిపిత్తి నీకు ఇద్దరు మాటలు బాగా అవుతున్నాయి కానీ నీకు నాకు మాటలు పడాయి నన్ను 10 ఎత్తుగారా మరి ఆయన వారేది పైసలా ఓలకి ఇచ్చినావు ప్రూఫ్ ఉందా ఏమన్నా అరే మీరు మోసం చేస్తున్నారు అరే ఇది కరెక్ట్ కాదు ఇచ్చాయి ఫోన్ ఇచ్చాయి ఇవరకు నువ్వు మోసం చేస్తే మాకు పట్టానున్నది అప్పుడే గో చిన్న ఇది మీ దోస్తులు ఫోన్ చేస్తూ చేస్తుంటా ఫోన్ ఆవురి మీ సంగతి చెప్తాను నేను ఆవురి మిమ్మల్ని గిట్ల కదా ఆవురి చిన్ననా లేడు లేడు ఓబ్రాంతి మిమ్మల్ని మళ్ళా పిలిపిస్తా మిమ్మల్ని ఆవురి మా బియ్యం చెప్పి నువ్వు ఎన్ని పిలిపించుకున్నా కానీ ఎవరు నమ్మడిపోను పొద్దుగాల ఆప్షన్ కార్డ్కి మిమ్మల్ని పక్కా పిలిపించరే నన్నారా మీరు ఇంతమంది లేరు 1,00,000 2,00,000 తీసుకున్నారు చిన్న ఆడతో ఏం కానీ ఆడుకున్నాం పట్టి ప్రిపేర్ ఉంటాయి అదిలా ఉంటుందిరా ఇగో కింది కాను వస్తుంది గాయనతో ఏమవుతుందిరా మొన్ననే భయపడలు ఇప్పుడు భయపడతావా రా అరే మళ్ళీ ఏమన్నా మీ బాధ నువ్వు పెద్ద మనిషి వారా మొన్న నేను చెప్పిన పంచాదు తప్పులేక నన్ను లంఘం చేసినావు నువ్వు తప్పులేకపోతే వాళ్ళు లంగతానం చేస్తే నువ్వు లంగతానం చేసినావు నిన్ను ఎత్తేసిండు ఏముంది అరే మొన్నటి ముద్ద ఇడిచిపెట్టరా ఇక్కడ చెప్పుకోర్రా అరే ఆడు పెట్టుకున్న గడియారావు నీకు అమ్మాలనుకున్నా కానీ ఆడికి అమ్మిండు అది నేను చెప్తే నువ్వు చెప్తే కమ్మిండు కావచ్చు కానీ ఆడు తెలివితో కమ్మిండు అరే ఇంకా ఫోన్ గురించి ఎలా పెట్టుకుంటున్నా మీరు నాకు అది కావాలని కాయసం అంటది పెళ్ళికోవాలి అరే ఆగలేవురా నువ్వు లగ్గవాళ్ళు రాయక గుంజుకున్నాడు చేస్తావు ఇగో కూడా పోయినా నువ్వు పెద్ద మనిషి వాటి ఇంకా మానం పోతురా నువ్వు అడుక్కునే పోయిన నారా ఏం పని చెప్తారు నువ్వు పెద్ద మనిషి వారా అయ్యో మీ లక్షలు ఫోన్ అమ్మంగా కానీ ఫోన్ అడుక్కుంటేందుకే నన్ను అడుక్కున్న ఫోన్ అంటున్నావా అరే మీ బాగా చెప్పుకోర్రా ఎవరా నువ్వు లగ్గ రాయి గుంజుకున్నాడు చేస్తావు ఏ నువ్వు పంచాయతీ ఎట్లా చెప్తావు సరే అరే మీ బాధ ఏంటో చెప్పుకోరా ఇక నువ్వు నా పెదాదిని బియ్యం అన్న
ఆ ప్లాన్ మొత్తం తిరుపతి అన్న చెప్పిండు. ఆ గడియారం మాకు ఇచ్చేవాను, అన్నతో మాకు లొల్లొద్దు. ఇందిరా సురేష్ గా బాగా మాట్లాడుతున్నావు అన్న. కంపెనీ నుంచి మెసేజ్ వచ్చిందావు, పోంపా డ్యూటీకి వెళ్దామా? ఏ చల్ వారే మెసేజ్ రాలే ఏం రాలే. మేమన్నా పంచాయతీ నుంచి వెళ్ళిపోయామని చెప్తుండు. అటు పోనీకు ధనుసు చూస్తున్న వాళ్ళే మాట్లాడుతుర్రో, గట్టిగా మాట్లాడితే ఈ గడియారం ఉన్న ఫోన్ మాదే. అబ్బా మీ ప్లాన్ ఎంత చేసిర్రు? నన్ను ముందటేసి మీరు ఎందుకున్నా అని చేసిర్రు. అరే ఈ ఇద్దరు పొద్దులా ఫోన్ కూడా నాకు ఇరా, నేను లగ్గం పోతా. పెట్టుకోకురి ఎట్లిస్తాం ఫోన్ గడియారం మేము కొనుక్కున్నది అది. ఎవరో అనుకున్నారా? ఆగో గడియారం వచ్చాయి చెప్పు చేయకు. గడియారం ఆగు. ఎట్లిస్తాడు? ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకు ఇస్తాడు? ఆగో కొనుక్కున్న గడియారం. ఆగో ఆగు. నువ్వేంది ఆగు ఆగు ఆగు. ఏంది ఏంటి ఎందుకు ఇస్తా? అదే నువ్వు ఆగు. ఇడు ముగ్గురు వచ్చి పడుతురా? ఎవడు పోడు? ఎవడు పోడు? ఎవడు పోడు? ఏంటి ఇస్తా మేము కొనుక్కున్న గడియారం? ఓలోంకురు అయితే తిరిగి ఎట్లిస్తా? అయ్యా రజులుగా తీసుకో, నువ్వు తెచ్చిన గడియారం, పలికిపోయిన గడియారం ఉంచుకో. కూడా పలిపోయిన వాచ్ చేంజ్ చేసుకుంటావు పారాయి. చిన్ననా ఇది అక్క చిన్నాను, ఇప్పుడు ఎట్లా ఇది కరబాని ఈ సంగతి ఏంది మరి? ఐఫోన్ ఖరాబ్ చేసినప్పుడు లేదారా? అప్పుడు నేను ఎంత బాధపడ్డా అంటే దీని గురించి బాగా తీసుకుంటున్నా. నేను ఎంత రమ్మిని అన్న? అరే నిన్ను మా తమ్ముడు నిన్నెంత రమ్మిండ్రా? నువ్వు చెప్తున్నా పంచాయతీ అడకచ్చుకున్న ఫోన్లో పట్టుకొని మళ్ళీ వాచ్ వాళ్ళు. నువ్వు నన్నేమో నన్ను మా అన్నేమో అన్నావు అనుకో, సర్వం చేస్తా మళ్ళా. నీతో నేను కాదు చిన్ననా, నువ్వు ఆడ పట్టుంటా నా పట్టుంటా? నీ పట్టుండా. అమ్మతో చిన్న నన్ను గింత మోసం చేస్తావా? చూసుకుంటా మీ అందరి కొంటా. మా హార్వెస్టర్ అమ్ముతా, మా ట్రాక్టర్ అమ్ముతా, మా లారీ కూడా అమ్ముతా, మా రాళ్ళపల్లి కాడ ఐరకల భూమి అది కూడా అమ్ముతా, మా అన్న కూడా అమ్ముతా. అవురి పోరా పో, నీతో ఏం కాదు పో. అరే భీమా నా పగ తీరిందిరా. అన్న అమ్మతో చెప్పుకుంటే నాకు పెద్ద బాధనే. పాపం పోరాడు ఏం తెలియదు, ఒక్కడే ఉన్నాడని ఫోన్ తెప్పిద్ది. అది తిరిగి తిరిగి మంచిగా తెప్పించుకోరాను. తిరిగి తిరిగంగా ఆడు ఇంకా అమెరికా పోదామని 20 లక్షలకు నాకు పొక్కేదామని చూసిండు. అరే అన్నేగా నాన్న నమ్మదురా. అరే అని నమ్మే ఇగో కుట్టించుకుని బట్టలు వేసుకుంటున్నా. ఆడు ఏందో జాగ్రత్తగా ఉన్నాడని చిన్న బుద్ధులు లేవు అని దగ్గర. ఏంద్రా ఇంకేతులు కొట్టుకుంటా పోతాడాగో అన్నాకర బుద్ధులే పోరం దగ్గర. అరే ఈ ఐఫోన్ ముచ్చట అటే పోయిందటారా? మరి వాళ్ళు వేయించిరారా కొత్తది? ఎక్కడ వేయించిర్రా? ఆయన అటు వేండు ఇల్లు ఇటు వేర్రు. ఆ అన్నవాయి సౌదీలో ఏరిండు, ఈ రసులు కాని వాళ్ళు లీడర్ రాజకీయం చేస్తుర్రు. కానీ అది మాత్రం ఘోరం రా. గా ఐఫోన్ తీసుకొని ఖరాబ్ చేస్తారా? 2 లక్షల మాలు. అరే ఆ అన్న గాసారం గట్లున్నది, ఏం చేద్దాం రా? ఇలా కిచ్చుడేంది, ఆ అన్న ఫోన్ ఖరాబ్ అవుడేందిరా? అరే ఇంకా గడియారం ఆడ గడియారం కూడా ఖరాబ్ చేసిర్రు. అరే ఆ గడియారం ఖరాబ్ చేసేటందుకు తిరుపతి అన్ననే కారణం. అరే గంత ఘోరం ఆరా లొల్లి, ఇంకా ఉత్త ఫోన్ కోసం గంత లొల్లారా? మస్తు ఘోరం అయిందిరా. అరే నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చినావురా? నీకు మాకు పడుతుంది పో. అరే గట్ల ఎందుకంటారా? ఆ ఫోన్ నేను ఖరాబ్ చేసినారా? మీరే ఖరాబ్ చేసారు. మళ్ళీ నన్ను రెచ్చగొట్టింది మీరే. వాళ్ళు రెచ్చగొట్టిర్రా, నేను సర్తి దౌడపులు రాలాలి. అరే మణియా నువ్వు అన్నట్టున్నావురా. బోర్లు నా పులిని లేపకు. పులిని లేపుడు కాదు, పులిని వండబెట్టుడు తెలుసా మాకు. అరే నీకు పండెట్టు తెలుసారా? పండుకున్న పులి లేచి కొడితే ఎట్టుడో తెలుసారా నీకు? అరే పండబెట్టిన పులి ఎట్లా ఉరుకుతాయి? మాతో మాట్లాడుతున్నా పులి ఎట్లా ఉరుకుతాయి మాకు దా కొరికి చూపెడతావా? అరే నెటైతే మల్దందా ఏంట్రా మీ తిరుపతి రమ్మాను, మీ బ్యాన్ అన్నప్పుడా రమ్మాను. అరే ఆగుర్రా, గింత మనకెందుకు రా లొల్లి? అరే ఇడు మాతో లొల్లి అంటే ఏమనుకుంటుండ్రా? పెద్దోడి కింద 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 మట్టి తీసినట్టు అనుకుంటుండే నీడు. నాకు పెద్దోడి కింద మట్టి తీసుడు కాదు,
పెద్దొడ్డు ఎట్లా ఊడిపాలనో తెలిసే. ఎట్లా బాధ ఏంద్రా, నువ్వు మాతో ఉండకపో, మీ చిన్న దగ్గరకో. నువ్వు అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చినావురా? అరే మనిగా, నా కళ్ళు ముందే పాడి కళ్ళు, నేను కళ్ళలో పెట్టుకున్నా అనుకో, నేను ఎక్కడొస్తానో అక్కడొస్తా. అరే ఈ లొల్లులు అవసరం అంటావారా? ఈ వారికే లేత ఆడగట్టుకు ముఖం చూసుకోకుండా అయినా ఎందుకురా ఈ లొల్లులు అన్నీ? సురేష్గా బుద్ధి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా? అసలు నీతోనే అయింది. ఇప్పుడా నువ్వు నన్ను ఎందుకు అంటున్నావురా? ఏదో తెల్లలేస్తే ముఖం చూసుకుంటావు, మా గుంపులో కల్పించుకున్నావు అంటే నువ్వు నన్నే ఉల్టా అంటున్నావు మళ్ళా. అరే కాదురా, అలాంటి మీరు కాడ ఊకున్నారు. నా అత్త ఏమన్నారా? మొత్తం ఫోన్లోనే ముఖం పెట్టిరు. ఎదురుగా ఫోన్ లేనోడు అత్త ఆన్ముఖం ఏం చూడాలని ఫోన్ ముఖం చూస్తున్నావురా. పోడు 4 రోజుల నుంచి ఫోన్ వాడుతుండు, ఏడు ఆగుతలేడు. అవునరా, బరాబరే ఫోన్ అనుకున్నా రూపాయి ఎత్తున్నా. ఏంది ఇప్పుడు? అట్లనా? మీ ఫోన్ ఏందో మీ కథ ఏందో చూసుకుంటావు. ఎదురా బాగా మాట్లాడుతున్నావు. ఫోన్ పనులు ఉన్నాడు మీ అందరం ఒకటి. ఏమో ఎవరాక చప్పడకోకుండా రూమ్ బాగా మాట్లాడుతున్నావు. నీతో ఏం కాదు పో. నువ్వు కూడా అట్టే తిరిగినావా? చూసుకుంటా కానీ కానీ. అరే రాసులుగా, నువ్వు వీడికి వెళ్ళి పోరా. నువ్వు ఇంకోసారి ఏడో దొరుకుతాడు, ఇగ్గి అమ్ముతా నిన్ను. అరే కొద్దిగా నువ్వు మా ఆడకట్టు పెనకట్టావు, ఆన్నే మలుపుతావు అంటే మీరు ఇప్పుడు ఫోన్లు ఉన్నా నింపుతుర్రా? అరే ఉబ్బుడు బిడ్డ అంగడి గుద్ది సంపదా. దానికి ఒరిగిస్తాం. ఒరిచుడు కాదు, బండ వచ్చి మీడియా పోరా. నువ్వు ఇది చదివికో. నాడి కత్తిరా తిట్టి పంపించిర్రు. తిట్టి పంపించినాక నువ్వు ఊకున్నావా? పోటీగా లెక్క పోయి మీ చిన్న తీసుకొస్తేగా ఇప్పుడు మాకెట్లా అనిపించాలి? ఏమైనా మాటలకైతే తరవేలేదు, కొడతా కొంటానే కదా. ఏమో మనసు గట్నే ఉంటుంది. అదే కానీ మీ గ్యాంగ్లో నేర్పించుకోరా. అరే మనం చేర్పించుకున్న పట్రా, ఏ నోరు చేసి అడిగింది కదా. ఇక గుసైడా. అరే అదే కానీ మనం కూరకి వేద్దారా? బాగా రోజుతాయి. అబ్బో అద్దు రోయ్, ఆ కూర తినుడు వద్దు, మేము బదిరమా కూడా వద్దు. ఇవాళకే ఫోన్ అనుకుంటే బాగా బదిరమైనాం. ఇది ఒక్కదే అయిందా? మాది కూడా అయింది. మళ్ళా ఫోన్ ముచ్చట ఇస్తారేంద్రా, మిమ్మల్ని వంట పోను. సరేగానే గడియాల సంగతి ఏమేలా? మనం నోడే అంటారా? ఆ గడియారం కూడా ఉన్నాం అమ్మినా. ఇప్పుడు నిజం చెప్పురా, ఆ అన్న సంపాదించలేని 60 years మాకు తెలియదు అనుకుంటున్నా. అరే మీకు తెలుసురా, మీరు చూసి రావాలని చెప్పిర్రా. అది దాగుతుంది అనుకున్నావా? దాగత్తి నీ చెప్పగలిగిందని మాకు తెలిసే. అరే తెలిస్తే ఎవరికి పక్కుర్రా, ఇజ్జత్ పోతుంది. అరే మనకి ఇజ్జత్ ఉన్నట్టే కానీ నాకెందుకు గోస అనిపిస్తుందిరా. ఉత్తాయిన ముంచుతి పైసలు ఇచ్చేద్దాం పార్రా. గోస అనిపిస్తే ఏం ఇస్తావు? కొన్ని పైసలే మరి. అరే ఒకటి ఎట్లా ఇస్తారా? మర్చుకొచ్చే చేద్దాం. సరే మనిషి కొంచెం ఓర్చుకుంటే. అరే మనిషి కొంచెం ఓర్చుకోన్నట్టే మరి తిరుపతి అన్న నాళ్ళని ఎగేయాలి. అరే పారి పోదాం. అరే గడ చిన్న ఉన్నారా, పోయి అడుగుదాం పారి. చల్ గాని ఎందుకురా, నేను ఇట్ట పారి 2 పాలు. ఇదేంద్రా గిట్టన పడితే మీ సోపతేనా? సోపతి కాదురా, మొన్న గడియారం అప్పుడు ఎత్తాడా, అది ముచ్చాడ. ఇంత రమ్మిండ్రా నేను మంచిగా రమ్మినా అంటే చూపడా చూడు. ಎಲ್ಲರೂ గట్లే ఉన్నాయిరా రోజులు. అరే గట్లా అనుకుంటావారా? నువ్వు మాట్లాడకపోతే అయిపోయా, నేను మాట్లాడదాంపా. ఎవరా బాయ్ మీరు చెప్తున్నారు, మరి పోదాం. అగో గిడేదిరా మళ్ళా మా కొత్త గ్యాంగ్ లో కలిసిండు. నువ్వు అరే బిరే అనకు, మన ఇద్దరి బంధన బంద్ ఎప్పుడో అయింది. సరే సరే అయితే కానీ. అరే మీరు వచ్చిన వాళ్ళు వచ్చిరు కానీ గాని ఎందుకు తీసుకొచ్చిరా మా ఇంటికి? ఈ బంగారెడ్డి అద్ద అంటే ఎవరి వాళ్ళే తీసుకొచ్చారు, అందుకే నాకు రాబుద్ది కాదురా ఈ ఇంటికి. ఇలా మాటలు బాగా అవుతున్నాయి. ఏమి ఆ ఊర్రే ఊకేనా పెద్ద స్థానం అవుతుంది. అయితే ఐఫోన్ ఖరాబ్ చేసినాక ఇక మనసుకో చేసేసి ఇద్దాం అనుకుంటున్నాం పైసలు. మరి ఏమంటావు? అరే సూర్యగానికి తలకాయ ఉందారా? నేను పైసలు ఇచ్చేటోండి అయితే ఆ రోజు అంత కలవపోదునా? అంత నేను ఎందుకు తప్పించుకున్నారా? ఇక్కడికి వెళ్ళి నడురి. గట్లనే పడుతుంది, అందరం మనసుకోసం తలకాయ వెళ్తుంది. తలకాయలేదు ఏది లేదు, చేసిందంతా ఆడు. పైసలు మీరు అందరు కడతామంటుర్రా? ఇంకా నా దగ్గర వచ్చిర్రు పైసలు కట్టేసింది అన్నానా? అప్పుడే నడుర్రి అని కట్టమన్నారు. ఆ రోజు బిల్డప్ కొట్టేగా అన్న ఐఫోన్ కావాలి అది కానీ చేసిందని ఈడ ఖరాబ్ చేసింది. చెప్పారా
లావట్టే తీసి పారేస్తావు ఆరబీరు అన్నావు అనుకో కట్టుకో అప్పుడు మాకు భూములు అవి ఉన్నాయంటే ఇక అరే వాళ్ళ అబ్బాయిని పట్టురా మీరు ఈడంతా ముఖం అంత ఎట పెట్టిందిరా ఓ పొడా కాదురా నాన్నలే చేసిండలేదు అందుకు అన్ని మాటలు అన్నాడు నాకు ఎట్లా అనిపించాలరా అదే కాదురా నువ్వు అక్కడ ఉబ్బుతీవి కాదురా హార్వెస్టర్ అమ్మి కడతా మా మామిడి తోట అమ్మి కడతా అనుకుంటా అవసరమా ఎత్తులు కొట్టుడు కాదురా నేను కాలో చేసినారా అన్నలే చేసిండలేదు నాకు అర్థది హార్వెస్టర్ అమ్మి ఎప్పటి వాడన్నా చేసినంత మీరు అనేమో నన్ను మీరు వచ్చేలాగా కలగాపోతే ఏమవుతుంది అరే నువ్వు ఏడు ఒకరు ఎందుకు ఏడుస్తున్నావురా అరే ఇదేదిరా ఆడోళ్ళు లెక్క ఏడుతుండు ఏడుపు కొట్టేటోడా అమ్మా మీ చిన్న కొడుకు ఎటు వేయండు లేడా వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఇదానికి ముంచిన కాడికి చాలదా జరిగిన పంచాయతీ చాలయా అయ్యో బాగా ముంచా మేమని అత్తే ఏందో ఆడది ఎంత పెడితే అంత తింటుర్రు అన్ని ముంచపోతే లేపుతుర్రా మీరేమన్నా అయ్యో అమ్మ గట్లా పడితే అయిందేదో అయింది పీకింది కానీ మా వాళ్ళగా ఫోన్ అయినా మునిగిండు ఇక మనసుకోసం వేసి జరగా పైసలు ఇద్దామని వచ్చినాం ఇప్పుడు అవి అన్నీ చేసేటప్పుడు నాకు చెప్పి చేసిర్రా నా కొడుకుని దొరకపోయి ఆయనతో ఎడ చేసిర్రో ఇప్పుడు వచ్చావు నన్ను అడుగుతుర్రు నాకు తెలియదా లేడు ఏందమ్మా మేము ఇంట్లో రాసి పెట్టుకొని నేను లేదంటివి అవురా గడపారేది అని అడుగుతాను ఇప్పుడు పని చేసి పడేస్తావాడా అదే నచ్చిరుగా దోత్తులు ఎక్కడో పైసలాట నన్ను అడుగుతురు పని చేసినట్టు గడపార అంటాను పైసలా అరే పైసలు ఎక్కడైరా మళ్ళీ పైసలు ఎక్కడిరా అవని మీరు పంచాల వేరు వేరు ఉంటుంది మళ్ళీ ఎప్పుడు కలిసిర్రా అరే వేనా గాలి కాల్చుకుంటూ ఎంత దూరం రా దొంగ సీకెట్ ఒకటైతే ముచ్చా చెలక కాల్చుకుంటారు అంతే ఉన్నట్టు దొంగ సీకెట్ ఒకటే మనం అనికంటురా ఏ అన్న ఐఫోన్ పైసలు లేకపోయే పోయి ఇచ్చేద్దాం అయిపోయిన పైసలా నాకేం తెలుసురా తెచ్చింది మీరు ఖరాబ్ చేసింది మీరు అవి కానీ మీరు గీసపు తట్టిరేవరా నా చెప్తున్నాక చల్ నువ్వు కట్టుకోపో నాకేం తెలుసురా తప్పదు నీ దగ్గర పెట్టుకుని మళ్ళీ గాలంటేవురా తప్ప వాళ్ళ దగ్గర ఉందా ఈయన దగ్గరనే ఉందిరా ఈడేం మనిషి అనుకుంటానో మనకు చూడా ఇప్పుడు పైసలు ఏం లేవంటుండు ఆడు ఉడుకునులకు ఉబ్బుతాడు సల్లీలకు దగ్గుతాడు ఏం తిరుపతి ఆడీడు అంతేనవ్వా మొక్క తెలియపడుతుంది అయిందా వెళ్ళి సురువు అయిందా అరే మీరు అత్తనే మా ఇంట బాగా సాలైతురా బోళ్ళన్నీ ఎగురుతాయి అట్లా లేదు మీ మా ఇంట అవునే అన్న ఆడోడే మనోడే కానీ తెల్లారి చేస్తే మనం ముఖం చూసుకుంటాం ఇక మనసుకోసం చేస్తే అలకగా అవుతాయి అని నీ దగ్గరికి వచ్చినాం ఏ నల్లడా కాళ్ళు వేసేది లేదు ఓ పండుగ కూడా వచ్చినట్టు వచ్చిరాడా పైసలు ఏమలే పోరే మా ఇంటికాడ చెట్ల కత్తున్నాయరా ఏ పడా పైసలు ఇట్టించే వాళ్ళకు నువ్వు కాళ్ళు కొడతా నా దగ్గర పైసలు ఉడకాడుతున్నాయా నేను ఆపిల్ ఫోన్ కొనే ముఖం లేక నీ సేపు వంకొని వచ్చినా నువ్వు నన్ను భజిస్తా అంటున్నావురా అన్న సేవ పూత మంచిగా ఉందే టేస్ట్ తీయ ఎప్పుడా ఇది ఎప్పుడైనా చేపలు తిన్న ముఖమేనా గట్లే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా పైసలు కావాలరుగా అన్నకి ఇచ్చేద్దామని నువ్వేం మాట్లాడుతున్నావురా ఆపిల్ ఫోన్ నేను అమ్మిండారా బాగా మాట్లాడుతున్నారు నువ్వు అవునే బియ్యనా నాకు అప్పటికెళ్ళి గదే డౌట్ వస్తుంది అవురా నీకు ఆయన పైసలు ఇస్తే ఏమన్నా ఫోన్లు పంపిస్తా అన్నాడారా అప్పటికెళ్ళి అంటున్నావు అరే నూతులు పడ్డానికి 100 రాళ్ళు ఎత్తలేవురా నేనేదో ఆయనకు సాయం చేద్దామంటే మీరు గిట్లనే పడుతుంది అరే సురేష్ గారు మాత్రం నాకు బాగా అర్థం చేసుకుంటా ఆ చిన్నగా ఎంబడి తీరినా నన్ను మోసం చేసిపోయాడు సురేష్ నువ్వు గ్రేట్ రా నాకు గుండె కాదరా అరే లుల్లేంది అంతోనరా చేసిందే కథ అంతాడు ఆయన మన గుణకా గినక అవుతా అంటేవరా నువ్వేం మనుషున్నావురా గంతేనా అన్న లంగా పత్తవలన్నట్టు ఎటా తమైతే సరే కానీ పైసలు ఇస్తావా అయ్యావా చెప్పు నువ్వు సిన్ను పోతుగా అన్నాడు ఫోన్ పట్టినా మన పట్టినా ఆ చిన్న వాటి సిన్ను బుద్ధిగారా కలరింగ్ ఇద్దరు కదా పో అరే అల్ల పెళ్ళి పోరు అమ్ముతారు కదా గుట్ట పోరాట హార్వెస్టర్ మీకు కడతానంటే కట్టుకపోపిల్లగా మళ్ళీ పైసలు వచ్చినారు మా ఇంటికి అది పోయినట్టు అమ్మి కట్టుకపో ఏదన్నా అమ్ముకొని కట్టుకపో మళ్ళీ పైసలు ఇవ్వవా నచ్చిర్రు ఇంకా
అరే నువ్వు ఇట్లా పైసలు ఇచ్చావు చెప్తారా ఆడు పైసలు ఇస్తే ఇంట్లోకి రావద్దు. నా దగ్గర ఉన్నాయి పైసలు. మరా ఎక్కడ అక్కడ వెళ్తురా ఇది పైసలు ఇయ్యరాది అడుగుతారా తీడు. అవులే నువ్వు నన్ను కొడతావు. ఏమైనా ఇస్తున్నారు ఇవ్వబోదు నేను చేయమంటావు. అంతేరా నారేశ్వరం అనుకుంటే అందరికి నారేశ్వరి కన్ను. అరే నువ్వు ఏడువాకరా, ఏడుపు కొట్టోడా. అరే మనీగా మనే మనసుకోసం వేసి ఇక కొన్ని ఇచ్చేద్దాం బాయ్. నాకు ఇడుగుకేస్తాడు. ఏమరా ఆ ఫోన్ ముచ్చటైంది? ఏటైంది ఏటి కాలేదు. ఇక మేమే నలుగురం మనిషికి కొన్ని పైసలు వేసుకొని పోయి ఇచ్చేద్దామని చూస్తున్నాం. ఇక చిన్న నుండి తిరుపతి నాయన దగ్గర దక్కలేరు మమ్మల్ని. పైసలు ఇచ్చడం అవుతురా? మరి ఆయన లేడురా, మా దోస్తే ఆయనే దేశం పోయినట. అయ్యో ఆయన దేశం మేడా? ఇప్పుడు మేము పైసలు ఇవ్వాలనుకుంటున్నాం. ఇట్లేరా మరి? అరే దేశం పోతే మనకు భయమా? పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేద్దాం. అరే అవులే పోస్ట్ ఆఫీస్ దాకా ఎందుకురా అన్న, మా దోస్తేరా బాయ్. ఒక్క ఫోన్ అయితే పైసలు దగ్గర పెట్టుకొని ఇచ్చా అంటాడు. అంత దోస్తా నీకు? మరి అమ్మో దాని దోస్తే అట్లుంటుందిరా దోస్తానా, మీకేం తెలుసు? ఫోన్ చేయాలా? అరే మరి ఆడదాకా పోవడం ఎందుకురా? దోస్తే అంటుండగా ఇద్దాం మరి పైసలు. నమ్మకం లేకపోతే ఫోన్ చేస్తారా? చేయమని చేయాలా? ఎందుకు కానీ చేయాలి నాదా? సరే. హలో చిచ్చా, గిదే పొలాల్లో పోనా, నీ ఫోన్ ఖరాబ్ చేయలేరా? రసులహడే అన్నా ఫోన్ తెచ్చుకోగా పైసలు మిగిలితే పిప్పర్మెంట్లు ఏమాను. చాక్లెట్లు కాదురా, బంక బంక ఉంటాయి ఖర్జూర పండ్లు, అవి కూడా ఏమన్నది మీకు. పైసలు అయితే ఇర్రి. అరే సురేష్గా నాకు ఒక పెద్ద బాధ అయిందిరా. ఐఫోన్లో లాంటి వారం రోజులు చలి మొత్తం నాకు నరకం చూపిస్తుంది. అరే ఉండదారా, మా ఉంటుంది. ఓ తిన్నది కాపాయి, తాగింది కాపాయి. ఇక అయింది సచిన వాళ్ళు లేసేస్తాడా, పెయిన్ అయితే తిరిగి వస్తాయా? అరే సురేష్గా నన్ను జాన్ చెప్పరా అతే కానీ రేపు దాచిరా రావతారా. సరే చేసుకుందాం. ఏమేరా పైసలు కట్టిర్రా? నువ్వు ఎందుకు వచ్చావు? అప్పుడు ఏమన్నావు? డాడీ తీసుకెళ్ళి పిసపిస వరినావు అనుకో, పక్క పండి తట్టు ఉంది అలానే మళ్ళీ పక్క పండి పెడతా. నీతో మాట్లాడింది కానీ సురజ్గా ఓడోడి ఇచ్చిండు పైసలు. ఓలి ఇవ్వలేరే, మేము నలుగురే వేసుకున్నాం. ఇక ఇద్దాని పోయే వరకు ఈడ ఫ్రెండ్ కూర్చున్నాడు దోస్తాడ. ఈ ఆడదాకా పోవడం ఎందుకని అలా దోస్తుకే ఇచ్చినాం. ఓరు వారి మళ్ళీ ఆయన అమ్ముతే ఎట్లా పైసలు? ఫోన్ చేసిండే ఓలకు ఫోన్ ఇచ్చిన ఆయనక చేసినాక మేము ఇచ్చినాం. ఫోన్ మాట్లాడిండా? మరి విన్నారా ఫోన్ మాట్లాడేది? మాట్లాడిండు, మాట్లాడాకనే ఇచ్చినాం. దాంతో పిసోళ్ళం కాదు. ఇస్తామే కానీ అలా సర్కిల్ ఎవర్రా గాడే మనం గాడ ఊకున్నప్పుడు ఆ ఐఫోన్ గురించి అమ్మిగా వాళ్ళు అనలేదా? ఆడికి ఇచ్చిన పైసలు. ఓరు వారి దానికి ఎందుకు ఇచ్చిర్రా? ఆడు మన అమెరికా పోదామని ఎంత దింపిచ్చుకున్నాడు, ఎన్ని పైసలు అయితే అన్నాడు. అదంతా పైసలు కమాయించాలనరా. ఫోన్ మాట్లాడింది విన్నారా మీరు? విన్నావే అన్న. ఆడు బయటకు మాట్లాడింది కావచ్చు, లోపల ఏం మాట్లాడిండో విన్నావా? లోపడి పోస్టుకో బీసుకో వారైతే అయిపోగారు, ఆయన అమెరికాలో ఉన్నాడు. ధన్యవాడు అన్నాడు అట్లనే, కానీ మేమే తెలుసుతో వాడితే ఏమవుతుంది? ఉబ్బుకుంటే పోతారు. మంచిగా పోరు, ఆ లక్ష కూడా వీకినట్ట పోరు. ఏంటంటే పైసలు తీసుకొని ఆయనకి ఇస్తాను ఏంటట పోర్రి. ఎట్లరా పోదాం పార్రా. అరే ఆ లక్ష కూడా వేయనట్టేనారా? అరే ఎడుతుండ్రా, అది గిట్ట వేయండి కదరా.